మనం ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నామండి. ఎందుకంటే బహుశా ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతినిత్యం జనాల్లో ఉంటూ ఒక యువ నాయకుడిగా తనదైన శైలిలో మావాడు, మనవాడు, మంచివాడు, మనసున్నవాడు అని మనం వింటూ ఉంటాం. దానికి పెట్టిన నిర్వచనమే బహుశా ఈయన చూసే పెట్టుంటారేమో ఆ పదం. సో ఎవరో కాదండి, ఇప్పటికే నేను ఏదైతే ఇంట్రో చెప్పానో మీకు వెంటనే ఐడియా వచ్చి ఉంటారు. ఎవరో కాదు, బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ అయిన శ్రవణ్ ఊరపల్లి గారు ఈరోజు మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంకి వచ్చేటప్పటికి అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటారు? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? బీజేపీకి ఏం చెప్తారు? భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీదే. భారతీయ జనతా పార్టీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నాయనే వార్తలు అయితే జనాల్లో భయంకరంగా వినిపిస్తుంది. అది నిజమా అబద్ధం అంటారు? భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అనేటోళ్ళ చెంప చెల్లు మనకిచ్చాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి బీజేపీ కేవలం గ్రేటర్ వరకే పరిమితం అయింది, ఊళ్ళల్లో అంతలా పరిమితం అవ్వలేదని వార్త వినిపిస్తుంది. నిజమే అంటారు అది? మీరు చూడండి, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. 1000కి పైన సర్పంచ్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా అని వాదన కాదంటారా? అది మాట నేను కాదు, డైరెక్ట్ ఓవైసీ గారే చెప్పారు. ఒక విషయం ఏంటంటే చాలా మంది అంటున్నారు, బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరంటే ఎవరని చెప్తారు? బీజేపీకి ప్రధాన శత్రువు అసలు మీకు రాజకీయం వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎవరు స్ఫూర్తి అంటే ఎవరని చెప్తారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడే వీళ్ళు రోడ్లు వేస్తున్నారు అంటారు. నిజమా కదా? ఒక రకంగా రైటే. ఎందుకంటే బండి సంజయ్ గారి సారథ్యాన్ని అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. రామచంద్రరావు గారి సారథ్యాన్ని ఇప్పుడు అన్ని సీట్లు వస్తాయా అని గ్యారంటీ చెప్పగలరా? 100%. ఎలా వస్తాయంటారు? కానీ ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ ఏవైతే ఉన్నాయో, ఎంఐఎం, బీజేపీ మీ ఇద్దరు దోస్తులనే బయట వార్త వినిపిస్తుంది కాదు? మేము బీఆర్ఎస్ దోస్తులం కాబట్టి ఎంఐఎం ప్రశ్నించినందుకు 5 రోజులు చెంచల్గూడలో చెప్పకూడదు అనిపించింది. శ్రవణ్ గారు కార్పొరేటర్ గారు రాకముందు, శ్రవణ్ గారు వచ్చిన తర్వాత, అంటే ఈ 5 ఏళ్ల వ్యవధిలో మీరు ఏం డెవలప్ చేశారు? మీరు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్తారు? 5 years బ్యాక్ కార్పొరేటర్ అంటే కార్లో కూర్చొని సన్ గ్లాసెస్ పెట్టుకొని ఒంటి మీద బంగారు ఉంగరాలు, బంగారు చైన్లు. నాకు బంగారు చైన్లు, ఉంగరాలు ఏముండవు. గతంలో మీ గురించి కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానల్స్ తప్పుడు కథనాలు వేసాయి. అవినీతి అలాంటి వార్త చూసినప్పుడు మీరు బాధపడ్డారా? బాధపడేవాడిని, చాలా మనసంతా ఆక్రోషంగా ఉండేది. రాష్ట్ర అధ్యక్ష పదవుల్లో రాజాసింగ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ మేము కొట్లాడితే ఇంకో వ్యక్తికి ఇచ్చారని మీలో మీకు లోపల కొన్ని భారతీయ జనతా పార్టీలో పోటీ ఉన్నమాట వాస్తవం. చాలామంది బీజేపీ అంటే హిందుత్వం పార్టీ అని అంటారు. మీకు నిజంగా హిందువుల మీద అంత ప్రేమ ఉంటే పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఈ ధరలు ఎందుకు తగ్గించలేకపోతుంటారు? ఒకటి, నేను హిందుత్వ పార్టీ అని నేను ఎప్పుడు చెప్పలేదు. బీజేపీ నేను ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను. నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నామండి. ఎందుకంటే బహుశా ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతినిత్యం జనాల్లో ఉంటూ ఒక యువ నాయకుడిగా తనదైన శైలిలో మావాడు, మనవాడు, మంచివాడు, మనసున్నవాడు అని మనం వింటూ ఉంటాం. దానికి పెట్టిన నిర్వచనమే బహుశా ఈయన చూసే పెట్టుంటారేమో ఆ పదం. సో ఎవరో కాదండి, ఇప్పటికే నేను ఏదైతే ఇంట్రో చెప్పానో మీకు వెంటనే ఐడియా వచ్చి ఉంటారు. ఎవరో కాదు, బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ అయిన శ్రవణ్ ఊరపల్లి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో అసలు అభివృద్ధి ఏం జరుగుతుందో ఏంటి, ఇంకా ఇతర విషయాలన్నీ ఇప్పుడు ఆయనతో మనం అడిగి చర్చిద్దాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్జీ, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు? ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పాలి సార్, ఎందుకంటే అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు సార్? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందరా సార్ నేను అదంతా జై శ్రీరామ్తో మొదలెడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మొత్తానికి భారతీయ జనతా పార్టీ అటు దేశంతో పాటు వరల్డ్లో మంచి, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు భయంకరంగా ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది భారతీయ జనతా పార్టీ.
సో ముఖ్యంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినట్టయితే బీజేపీ క్రమక్రమంగా కమలం వికసిస్తుంది భారతదేశం మొత్తం మీద, ముఖ్యంగా దక్షిణాది మీద. ఇప్పుడు బీజేపీ మనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటారు? ముందుగా మీకు చాలా మంచి మాటతో స్టార్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగానే కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా మంచి పేరు సాధించినది. వాస్తవంగా ఇది కరెక్ట్. బంగ్లాదేశ్లో ఇక్కడ ఓవైసీ ఎట్లా అక్కడ మన ఆయన ఒకడు ఉన్నాడు, స్వామి చౌదరి గారు, తెలిసిన మీకు. వారు మొన్న భారీ మెజార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది ఆయన అక్కడ బంగ్లాదేశ్లో. అప్పుడు బీజేపీ మార్క్స్ విక్టరీ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్పి ఇంటర్నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ ఇది బేసికలీ. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల్లో భారతదేశ అనుకూల ప్రభుత్వాలు ఏర్పడడంలో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేదా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తారు. ఇవన్నీ జియో పాలిటిక్స్ బేసికలీ. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అరే ఇక్కడ నరేంద్ర మోడీ అట్లా గెలిపించారంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. జియో పాలిటిక్స్ ఆర్ లైక్ దట్. జియో పాలిటిక్స్లో ప్రపంచంలో నుండి పెద్ద దేశాలు వాళ్ళ యొక్క ఏజెన్సీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సెస్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనాని దింపడంలో సిఐఏ, ఐఎస్ఐ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి. నేపాల్లో కానివ్వండి, అదేవిధంగా చైనాకి డబ్ల్యూన ఎంఎస్డబ్ల్యూ కానివ్వండి, లేకపోతే ముసాద్ ఇజ్రాయెల్కి సంబంధించిన ముసాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా పేరు మోసిన ఏజెన్సీస్. యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా ఏజెన్సీస్ యొక్క కంట్రోల్లో జరుగుతాయి. మనం అనుకుంటాం మన చేతిలో జరుగుతున్నాయి, మన ఉద్యమాలంతా కూడా. నేపాల్లో జెన్జీ ఉద్యమం ఉంది. జెన్జీ ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది అనుకుంటారు. ఎస్, ప్రజల నుంచి వస్తుంది, కానీ వెనక ఎవరున్నారు బ్యాకింగ్ అనేది తెలుసుకోవడం ముఖ్యం. సరే, ఆ సబ్జెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ బట్ వన్ షుడ్ నో ద డైనమిక్స్ ఆఫ్ ద జియో పాలిటిక్స్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎలా ఉంది సార్ బీజేపీ దక్షిణాది విస్తరిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? బీజేపీకి ఏం చెప్తారు? భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీదే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి అనేక సంవత్సరాలు పట్టింది. మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఆ రోజు నిండు సభలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటి, అంటే కొనగలేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క ఓటును కొనుగోలు చేయకుండా ఆ రోజు ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆయన మాట్లాడింది, సూరజ్ నిక్లేగా కమల్ కిలేగా. ఈరోజు మమ్మల్ని చూసి నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఉండరు, దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా కమలం పువ్వు జెండా ఎగురుతుంది, ఆ రోజు వస్తుందని చెప్పి ఆ రోజు దార్శనికుడైనటువంటి మహానేత అటల్ బిహారీ వాజ్పేయి గారు నిండు సభలో చెప్పినటువంటి మాట ఈరోజు మహనీయుల మాటలు ఉత్తగానే పోవు అంటారు కదా, అదేవిధంగా ఈరోజు నిజమైంది. దేశవ్యాప్తంగా ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశము కాషాయ జెండా, కాషాయ రంగు కూడా మేకింగ్ ఫుట్ ప్రింట్ అక్రాస్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఏ మూలపైన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, భారతదేశం వైపు కన్నెత్తి చూసినా కూడా కాషాయ సైన్యము కన్నెర్ర చేస్తోంది. వాళ్ళ అంతు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. అన్నోన్ గన్మెన్ అనేటువంటి పదాలు మన ఇంటర్నేషనల్ న్యూస్ డిక్షనరీలో ప్రతిసారి చాలా కామన్ అయిపోయినాయి. అంటే ఈ టెర్రరిస్టులను అన్నోన్ గన్మెన్ చంపేశారు, ఇట్లాంటి వర్డ్స్ వినబడుతుంటాయి కదా. కెనడాలో కానివ్వండి, పాకిస్తాన్లో కానివ్వండి, ఇదంతా కూడా మరి ఈ దేశభక్తులైనటువంటి సైనికులు వాళ్ళు ఎవరు అని మనం మీడియా ముఖంగా మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి దానిపైన ఎక్కువ చర్చ పెట్టట్లేదు. కానీ ఈ అన్నోన్ మెన్ ఖచ్చితంగా భారతదేశ భక్తులు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినటువంటి నిజమైనటువంటి త్యాగదనులని మాత్రం చెప్పగలను 100%. భారతీయ జనతా పార్టీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నాయనే వార్తలు అయితే జనాల్లో భయంకరంగా వినిపిస్తుంది. అది నిజమా అబద్ధం అంటారు? భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అనేటోళ్ళ చెంప చెల్లు అనిపించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి. ఎలా అంటారు? సరే, అంటే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ప్రతిసారి ఏది మతతత్వము? ఈరోజు నేషనలిస్ట్ హిందువులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనలిస్ట్ ముస్లింలైన ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనలిస్ట్ క్రిస్టియన్లను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక అబ్దుల్ కలాం గారు ఎవరు చేశారండి? ఒక ఎన్డీఏ ప్రభుత్వము అబ్దుల్ కలాం గారు మైనార్టీయా మెజార్టీ అని ఆలోచన చేయలే, హిందువా ముస్లిం అని ఆలోచన చేయలే. ఈయన నిజమైన దేశభక్తుడు, దేశానికి ఈయన నిజమైన సేవ చేసినటువంటి దార్శనికుడనే ఆయనని దేశంలోనే ఉన్నటువంటి అత్యున్నత పదవి, అంటే వరల్డ్లో ఒక పెద్ద రికగ్నిషన్ వచ్చినటువంటి ఒక ఉన్నత స్థానంలో ఆయనని కూర్చోబెట్టడానికి సహకరించింది. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ సారథ్యంలో ఆయనని ఈ దేశంలోనే ప్రధానిగా కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ మహిళ అయినటువంటి ఒక ద్రౌపది ముర్ము గారిని, రామ్నాథ్ కోవింద్ గారిని
అంతేకాదు మీరు చూసుకుంటే జార్జ్ ఫెర్నాండెస్ గారు కానివ్వండి, లేకపోతే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గారు కానివ్వండి, షాన్బాజ్ హుసేన్ గారు కానివ్వండి, ఇట్లా మైనార్టీ మెజారిటీతో సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ కామన్ అజెండా ఉండాలన్నదే మా లక్ష్యం. ఒక సింపుల్ బోర్డు చెప్తానేనండి. మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మీ మాధ్యమం ద్వారా ఈ దేశ ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే. ఈ దేశంలో ఉన్నటువంటి 20% హిందూవేతరులని కాదని ఈ దేశంలో 100% అభివృద్ధి సాధించడం అనేది శూన్యం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని 20%తో కలుపుకొని 100% ప్రజల్ని కలుపుకొని ముందుకెళ్ళి 100% భారతదేశం యొక్క అభివృద్ధిని సాధించాలన్నదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అయితే ఈ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీలో, ఈ ట్రాన్స్ఫార్మేటివ్ జర్నీలో మా డిమాండ్ ఒకటే, మా ఎజెండా నేషన్ ఫస్ట్, మీ ఎజెండా కూడా నేషన్ ఫస్ట్ అయి ఉండాలి. మీరు ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, జైన్, పార్సీ, సిక్ ఏదైనా కానివ్వండి, మీ ఎజెండా నేషన్ ఫస్ట్ కావాలి, మా ఎజెండా నేషన్ ఫస్ట్ కావాలి. మనందరం కూడా ఈ భారతదేశం కోసం పనిచేయాలన్నది మన కామన్ ఎజెండా. రాహుల్ గాంధీ లాగా విదేశీ గడ్డలపై పోయి భారతదేశంలో ప్రజాస్వామ్యమే అంతరించిపోయింది, భారతదేశంలో మానవతా విలువలేవు, భారతదేశం ఒక మర్దతత్వ శక్తిగా మారిపోయింది అంటూ దేశీ గడ్డల మీద కూర్చొని కారు కూతలు కూర్చున్నటువంటి మన దురదృష్టవశాతం అటువంటి ప్రతిపక్ష నేత ఈ దేశంలో ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా మీరు చూశారు మొన్న ఆపరేషన్ సింధూర్లో సైతం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ అంటే మాకు నచ్చకపోవచ్చు కాక, శశి థరూర్ గారు కాంగ్రెస్ లీడర్ మాకు నచ్చకపోరు కాక, కానీ ఆ సందర్భంలో ఆపరేషన్ సింధూర్ యొక్క కాంటెక్స్ని పురస్కరించుకొని మోడీ గారు తన టీంలో వీళ్ళందరినీ పెట్టుకుంటే, ఇంక్లూడింగ్ కనుమౌలితో సహా ప్రతి ఒక్కరిని పెట్టుకుంటే, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా టీమ్స్ కింద వెళ్ళి ప్రతి కంట్రీలో పోయి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క స్టాండ్ని, మన ప్రధానమంత్రి యొక్క వాణిని వినిపించినటువంటి సందర్భం మీరు చూడండి. అసదుద్దీన్ ఓవైసీ సైతం పాకిస్తాన్ పైన మాట్లాడినటువంటి తీరు చూడండి. మా దేశంలో మేము ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలం బాగానే ఉన్నారు, మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పి పాకిస్తాన్ హెచ్చరించిన సందర్భాన్ని మేమందరం కూడా నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. అదేవిధంగా శశి థరూర్ గారు, నేను ఎన్డీఏ ప్రభుత్వం పంపలేదు, బీజేపీ ప్రభుత్వం తరఫున రాలేదు, భారత ప్రభుత్వం తరఫున వచ్చినాను. నేను ఐఎమ్ రెస్పెక్టింగ్ మై ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ బ్యాకింగ్ మై ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ అన్నటువంటి శశి థరూర్ గారికి మేము నిజంగా కూడా తలంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నేషన్ ఫస్ట్ అనేది మా ఎజెండా. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు అన్నదమ్ములే, మా సహోదరులే, మా కామన్ ఎజెండా అదే. మతంతో మాకు సంబంధం లేదు. బేసికలీ మేము కేవలము భారతదేశం యొక్క అభ్యున్నతిని కోరుకుంటూ ఉన్నాం. సరే, ఈ ప్రాసెస్లో ఎవరైనా హిందూ సమాజం పైన రాళ్ళు రువ్వితే దానికి ప్రతిగా మేము సమాధానం చెప్తాం తప్ప మేమంతటా మేము ఏ రోజు ఎవరిని విమర్శించలేదు, వాళ్ళపైన దాడులకు పోలేదు. హిందుత్వం అంటేనే సహనంతో, శాంతితో నిన్నటువంటి సనాతన ధర్మము. ఈరోజు ముస్లిం మహిళలు, ఇప్పుడు హిందూ మహిళల పైన మరి లవ్ జిహాద్ పేరుతోటి వెలగట్టి బ్రాహ్మణులకో రేటు, కోమట్లకో రేటు, రెడ్లకో రేటు, కమ్మలకో రేటు, ఎస్సీలకో రేటు, ఎస్టీలకో రేటు చప్పున హిందూ యువతలను ట్రాప్ చేస్తున్నటువంటి ఈ లవ్ జిహాద్ లాంటి సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ముస్లిం మహిళలను ఈ విధంగా ట్రాప్ చేయలేదు కదా. మేము ముస్లిం మహిళలు, మా అక్క చెల్లెలు ముస్లిం మహిళలతో రాఖీ కట్టించుకొని వీళ్ళు మా అక్క చెల్లెలు అని చెప్పినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితోటి నడుస్తున్నటువంటి వాళ్ళం మేము. ముస్లిం మహిళలు మా అక్క చెల్లెళ్ళు. అందుకనే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి తలాక్ 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 అని 3 సార్లు చెప్పంగానే వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితిని మేము వ్యతిరేకించాం. ముస్లిం మహిళలు ముందుకు రావాలని మేము కోరుకున్నాం. ముస్లింలో ఉన్నటువంటి పేద వర్గాలు బాగుండాలని చెప్పి వర్క్ బోర్డ్ చట్టాన్ని తీసుకొచ్చినాం. వర్క్ బోర్డ్ కోట్లాది రూపాయలు విలువలు చేసేటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఏ పేద ముస్లింకి కనీస వైద్య సదుపాయం కాదు కదా, తినడానికి 4 గింజలు అయినటువంటి వర్క్ బోర్డుకి వ్యతిరేకంగా మేము చట్టాన్ని తీసుకొచ్చినాం. అది భారతీయ జనతా పార్టీ. పేద ముస్లింలకు, ముస్లిం మహిళలకు, మైనార్టీ క్రిస్టియన్లకు, మీరు నార్త్ ఈస్టర్న్లో 7 సిస్టర్స్లో తీసుకోండి, గోవాలో తీసుకోండి, మెజారిటీ క్రిస్టియన్ పాపులేషన్స్ ఉన్న దగ్గర, నాగాలాండ్లో కానీ ప్రతి చోట భారతీయ జనతా పార్టీ విజయ దుదుంబి మోగుస్తున్నటువంటి సందర్భం ఏ విధంగా సాధిస్తోంది? మేము వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నాం కాబట్టే, ముస్లింలు, క్రిస్టియన్లు ప్రతి ఒక్కరిని కలుపుకుపోతున్నాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నాయి. నిజమైన అసలు సిసలు సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓట్ల పేరుతోటి జనాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకున్నటువంటి 70 ఏళ్ళు రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు మతతత్వ పార్టీ. భారతీయ జనతా పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ. ఇప్పుడు కమింగ్ టు తెలంగాణ విషయంకి వచ్చేటప్పటికల్లా రాష్ట్ర అధ్యక్ష పదవుల్లో రాజాసింగ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ మేము కొట్లాడితే ఇంకో వ్యక్తికి ఇచ్చారని మీకు లోపల కొన్ని
రాజకీయాలు నడుస్తున్నాయనే వాదన అయితే బయట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు? నిజంగా అలాంటి రాజకీయాలు మీరు చూస్తున్నారంటారా? భారతీయ జనతా పార్టీలో పోటీ ఉన్న మాట వాస్తవం, కానీ దాన్ని ఇట్లా పాజిటివ్గా చూడాలి. మనం పోటీ ఉందంటే బలంగా ఉన్నామని అర్థం. బలమైన చోటే పోటీ ఉంటుంది, బలం లేని చోట పోటీ ఏముంటుంది? ఏకాకి ఆ ఏకాకి ఆ కాకే, అవునా కదా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదుగుతోంది కాబట్టి, భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ లభిస్తుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి న్యాచురల్గా లీడర్షిప్లో పోటీ ఉండడం సహజమే. పోటీ ఉన్నంత మాత్రాన గొడవలు ఉన్నట్టు, పోటీ వేరు గొడవలు వేరు. అభిప్రాయాలు అందరికీ ఒకేటే ఉండాలని లేదు. మనం అందరం కూడా 5 వేలు మన 5 వేలు ఒకలాగా లేనప్పుడు ఒకరి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది. ఒక కుటుంబంలోనే తల్లి ఒకటి, తండ్రి ఒకటి, బిడ్డలు ఒకటి, కొడుకులు ఒకటి చెప్పేటువంటి సందర్భాలను మనం చూస్తున్నటువంటి రోజులు ఇవి. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళని చెప్పుకోవడంలో తప్పేం లేదు కదా. కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఏం డిసైడ్ చేస్తుందో అందరూ దానికి కట్టుబడి ఉండాలి. అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ యొక్క డిసిప్లిన్ కూడా. కానీ చాలామంది బండి సంజయ్ గారి మీద హోప్స్ పెట్టుకున్నారు, బండి సంజయ్ గారికి రాలేదు. కొంతమంది రాజాసింగ్ గారి మీద పెట్టుకున్నారు, రాజాసింగ్ గారికి ఇవ్వలేదు. కావాలనేది ఇలా చేస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ నేను పర్సనల్గా అడిగిన బండి సంజయ్ గారిని, మై సెల్ఫ్ ఐఎమ్ విట్నెస్. ఎక్కువ రోజులు ఆయన ఆయన మా రామచంద్రరావు గారు కూడా తెలుసు, మా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు. మీరు ఉండండి అంటే ఆయనే నాకెందుకు స్టేట్ ప్రెసిడెంట్ అన్నాడు ఆయన, బండి సంజయ్ గారు. నిజమే, నేనే అడిగిన, ఎవరో అడగలేదు, నేనే అడిగిన. మీరు ఉండరా అని అడిగిన, మీకు ఇష్టం లేదా అని అడిగిన. నాకు వద్దన్నాడు ఆయన. ఆయనకు బాధ్యత ఇచ్చింది పార్టీ ఆయనకు బాధ్యత ఇచ్చింది కేంద్ర మంత్రి అనే జోక. హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గారి దగ్గర డైరెక్ట్గా ఈ దేశంలోనే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి అమిత్ షా గారి దగ్గర ఉండడం అంటే మజాక, ఒక అదృష్టం ఉండాలి, తలరాత రాసి ఉండాలి. అటువంటి పదవి ఉన్న తర్వాత ఆయన ఇంకోటి కోరుకుంటారని నేను కూడా అనుకోను కూడా బేసికలీ. అదేవిధంగా రామచంద్రరావు గారు అడిగారు బండి సంజయ్ గారిని, ఎవరు అడగనక్కర్లేదు, నాకు తెలిసింది, నేను మామూలు కాబట్టి తెలుసు నాకు బేసికలీ. బండి సంజయ్ గారే డైరెక్ట్ రామచంద్రరావు గారిని సపోర్ట్ చేశారు, కిషన్ రెడ్డి గారు కూడా రామచంద్రరావు గారిని సపోర్ట్ చేశారు, ఈటల రాజేందర్ గారు కూడా రామచంద్రరావు గారిని సపోర్ట్ చేశారు. కానీ సపోర్ట్ చేసిన విషయంలో రాజాసింగ్ గారు ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు వచ్చారంటారు? రాజాసింగ్ గారిది డిఫరెంట్ అండి. రాజాసింగ్ గారి మైండ్ సెట్, ఆలోచన డిఫరెంట్. ఏదేమైనప్పటికీ కూడా రాజాసింగ్ గారికి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే పార్టీతో కూర్చొని డిస్కస్ చేసేది ఉంటే ఆయనకు అందరూ సన్నిహితులే. ఆయన మోడీ గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళి కూర్చోవచ్చు. మాతో పాటు ఆయన కూడా వచ్చారు మోడీ గారి దగ్గరికి. మాకు తెలుసు, మేము చూసిన మోడీ గారు ఎంత దగ్గర. డైరెక్ట్ ఆయన మోడీ గారు ఆయనతో ఇంటరాక్టే. అంత మందిలో కూడా రాజాసింగ్ గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ పలకరించి మాట్లాడినటువంటి సందర్భం మేము చూసినాం మా లైవ్ పిఎంఓలో. ఓకేనా, మేము వెనుకున్నాం మేము బేసిక్లీ. అటువంటి సందర్భంలో అటువంటి వ్యక్తి పార్టీ లైన్లో కట్టుబడి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన భారతీయ జనతా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఒక హానరబుల్ ఎమ్మెల్యే. ఆయన ఏ పార్టీకి పోనని చాలా క్లియర్గా చెప్పిన వ్యక్తి. ఆయన హిందుత్వ సిద్ధాంతానికి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నేను ఏ పార్టీ కూడా పోను, రిజైన్ చేసినా కూడా అని చెప్పినటువంటి వ్యక్తి పైన నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రాజాబాయ్ హమారా హే, హమారా రహేంగే, ఆయన ఎప్పటికీ మా మనిషే. కాబట్టి ఈరోజు టెంపరీగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వ్యక్తిగతంగా మేము ఇష్టపడేటువంటి వ్యక్తులం కాబట్టి పార్టీ లైన్ ఇచ్చినప్పుడు పార్టీ లైన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సస్పెండ్ చేసిన సగం ఆయనతో మాట్లాడడం, సస్పెన్షన్ చేసి తెల్లారి ఆయనకు పూలమాల ఇస్తాం. దట్ ఈస్ ద పార్టీ లైన్ 100%. కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ గారు మాత్రం వ్యక్తిగతంగా మేము చాలా ఇష్టపడేటువంటి నేత. సరే, ఆయనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమన్నా ఉండొచ్చు కాక అవన్నీ రిజాల్వ్ అవుతాయి, దట్స్ ఓకే. కానీ బీజేపీ కేవలం గ్రేటర్ వరకే పరిమితం అయింది, ఊళ్ళల్లో అంతలా పరిమితం అవ్వలేదని వార్త వినిపిస్తుంది. నిజమే అంటారు అది? మీరు చూడండి, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, అవును కదా. 1000కి పైన సర్పంచ్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 1000కి పైగా. అనేక మంది ఇంకా ఇండిపెండెంట్లో రెబల్స్ అట్లలో చాలా దగ్గరకు వచ్చిపోయినటువంటి స్థానాలు ఇంకా బోల్డ్. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఊళ్ళలో లేకుండానే గెలిచిందా? రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలవనుంది. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ వార్డులలో దాదాపు 350 సీట్లు గెలుచుకుంది, 350 సీట్స్ గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అట్లనే మరి కార్పొరేషన్లు అయితే వన్ సైడ్ అవా, నిజామాబాద్, కరీంనగర్ లాంటి కార్పొరేషన్స్లో వన్ సైడ్ అవా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. మెజారిటీ ఓట్ షేర్ యాక్చువల్లీ మాట్లాడితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ సిట్టింగ్ స్టేట్ గవర్నమెంట్కి ఒక రకంగా తక్కువ, లోయెస్ట్ ఆఫ్ ద మార్జిన్ వచ్చింది ఇదే. బిలో 40% ఓటింగ్ శాతం వచ్చింది ఈ ఎలక్షన్స్లోనే, మీరు చూసుకోండి కావాలంటే. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ 109 మున్సిపాలిటీ నుంచి 13 మున్సిపాలిటీలకు పడిపోయింది, అవునా కదా. కంప్లీట్గా కొలాప్స్ అయినటువంటి పరిస్థితిని మనం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నాం. 0 కార్పొరేషన్, గుండు 0 వచ్చిన కార్పొరేషన్స్ గుండు 0.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ పెద్దగా చెప్పుకోదగ్గర రాలే, కార్పొరేషన్స్ గుండు సున్నా. అటువంటిది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎదిగిందన్నాకి ఇంకో సందేహం లేదు. ఇంకా చాలా చోట్ల డైరెక్ట్ ఓవైసీ వచ్చిన్నాడు, రావైనా రెడ్డి అయినా ఎవరైనా మా ఇంటికి రావాల్సిందే అన్నాడు. అంటే డైరెక్ట్ క్లియర్గా అర్థమైపోతలే. రావు గారు, రెడ్డి గారు, పాషా ఖాద్రి గారు ముగ్గురు కలిసిపోయిన ఎలక్షన్స్లో బీజేపీని ఓడించడానికనే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అంటే బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఈరోజు ముగ్గురు కలిసి ఓడగొట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మెజారిటీ ఓట్ షేర్ మాకే వచ్చింది, మెజారిటీ సీట్లు కూడా మాకే వచ్చినాయి, మ్యాక్సిమం సీట్లు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా అని వాదన వినిపిస్తుంది, కాదంటారా? అది మాట నేను కాదు, డైరెక్ట్ ఓవైసీ గారే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఓవైసీ పార్టీ మూడు కలిసి ఈరోజు బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం చేశారని మనకు చాలా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి. రావైనా రెడ్డైనా మా ఇంటికి రావాలి కానీ మేము ఎక్కడ పోమని చెప్పినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ని మనం ఈరోజు చూసినాం. అంటే ఏంది, రేవంత్ రెడ్డి గారైనా సరే, చంద్రశేఖరరావు గారైనా సరే ఓవైసీతో దోస్తులు, కారు, చెయ్యి, పతంగు మూడు కలిసే నడుస్తున్నాయనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు బీజేపీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప చాలా క్లియర్గా ఎవరెవరు పొత్తులు ఉన్నాయో మనకు తెలుస్తలేవండి. మైనార్టీలు ఎక్కడ బీజేపీ గెలిచేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కడైతే గెలుస్తుంది అనుకుంటున్నారో సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కోటేసారు, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కోటేసారు. దాని అర్థమైంది అంటే ఎంఐఎం వాళ్ళకి సహకరించిన, ఆ విధంగా ప్రోత్బలించిన, ఆ విధంగా రెచ్చగొట్టింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది కదా. అంతే. ఒక విషయం ఏంటంటే చాలామంది అంటున్నారు బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరంటే ఎవరని చెప్తారు? బీజేపీకి ప్రధాన శత్రువు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని దౌర్భాగ్యం దిశను నడిపించి భ్రష్టు పట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇప్పటి నుంచి కాదు, ఇండిపెండెన్స్ టైం నుంచి చూసుకోండి. ఈరోజు కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ, బైలాటరల్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూగా చేసింది ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాలను ఇష్టానుసారంగా, మీకు గుర్తుండే ఉంటుంది, చాగి గారు పార్లమెంట్లో అడిగారు, అరుణాచల్ దగ్గర ఉన్నటువంటి ఇంత ప్రదేశాన్ని మనం వదిలేస్తున్నాం కదా, 650 మీటర్లు ఎంతో, ఐ డు నాట్ రిమెంబర్ ద ఫిగర్ ఎగ్జాక్ట్లీ, బట్ అంత పెద్ద ప్రదేశాన్ని మనము వదిలేస్తున్నాం కదా, మరి దీన్ని ఎందుకు మీరు మళ్ళీ తీసుకోరంటే ఆయన అడిగిండు, వచ్చు అది బంజర్ భూమి, దాంట్లో గడ్డి మొలక కూడా మొలకదని చెప్పిండు. అంటే ఆయన చాగి గారు ఏం చెప్పారు అంటే బట్టతలు చూపించి ఇంకో ఇది కూడా మొలవద్దు, మరి దీన్ని తీసేస్తారా అని అడిగిండు. అంటే దేశ భూమి అంటే ఇంత నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి. లేడీ మౌంట్ బ్యాటన్తో వాడుకున్నటువంటి సావాసాల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి నన్ను అడగక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే బేసికల్లీ. అదేవిధంగా ఇందిరాగాంధీ పూర్తిగా విదేశీయుల కేజీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బెనిఫిట్ కోసం పనిచేసినటువంటి పార్టీ. నేను చెప్పట్లేదు, తష్కన్ ఫైల్స్ ఓపెన్ డాక్యుమెంట్, అది మూవీ కూడా వచ్చింది, ఇట్స్ అన్ ఓపెన్ డాక్యుమెంట్. దాంట్లో వాళ్ళు ఓపెన్ చేసిందే డాక్యుమెంట్, బేసికలీ వాళ్ళు బయట పెట్టిందే. డైరెక్ట్ క్లియర్గా మనం అర్థమవుతా ఉంది. ఈరోజు ఎమర్జెన్సీ లాంటి ఒక మారణకాండను, దాష్టికాన్ని ఈ దేశంలో సృష్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కాదా? ఆ విధంగా సరే అంతో ఇంతో మరి ఈ దేశంలో పివి నరసింహారావు గారు నిజంగా వీళ్ళు చేసినటువంటి దాష్టికాలను, దౌర్జన్యాలని సమతుల్యం చేసి ఈ దేశాన్ని ప్రగతి బాటలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన శవానికి కూడా గౌరవం దక్కకుండా ఘోరంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇది ఘోరంగా అవమానించినటువంటి పార్టీ కేవలం ముస్లింల కోసమే. అంటే రామ్ మందిర్ ఇష్యూ ఆయన కరసేవ అనేది ఆయన టర్మ్లో, ఆయన పీరియడ్లో జరిగింది కాబట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చాడన్నటువంటి నెపంతో మైనారిటీలను అప్పీల్ చేయడం కోసం పివి నరసింహారావు గారిని అంత ఘోరంగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఇంత దారుణం. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పండి మీరు. సుభాష్ చంద్రబోస్ గారిని నేను చెప్పట్లేదు, ఓపెన్ డాక్యుమెంట్స్, ఆయన వెనుక నిఘా పెట్టి మరి ఈ రోజు వరకు కూడా ఆయనపైన నిజం రాకుండా అనేక సాక్ష్యాధారాలను మాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ హెరాల్డ్ కేసు లాంటి కేసులు పెట్టుకొని భోపాల్ గ్యాస్ కుంభకోణం, ఎంతోమంది ప్రాణాలకు అసూలు బాసి ఘోరంగా ప్రాణాలు వదిలిసినటువంటి భోపాల్ గ్యాస్ ఛాంబర్, ఆండర్సన్ లాంటి సంఘటనలు జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. చివరికి ఒలింపిక్స్ పెడితే దాంట్లో కూడా కకృతిగా డబ్బులు దొబ్బేసి ఈ దేశ ప్రఖ్యాతిని బజారుకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. టోల్ గేట్ కానివ్వండి, కోల్గేట్ కానివ్వండి, 2G కానివ్వండి, 3G కానీ 4G కానివ్వండి, ఏ ఒలింపిక్స్ కానివ్వండి, ఏ స్కామ్ కానివ్వండి,
అన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఈ దేశాన్ని భ్రష్టు పట్టినటువంటి సందర్భంలో ఈరోజు ఒక ఆశా చినుకు ఒక ఒక వెలుగులాగా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారిని భగవంతుడు పంపించిందని ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేను చెప్పలేదు. నిన్న ఒక పెద్ద మనిషి అక్కడ నన్ను ఒక సన్మానం దాంట్లో చూడండి, ఒక పెద్ద మనిషి చెప్పింది, హీఈస్ అ డిఆర్డిఓ సైంటిస్ట్. అబ్దుల్ కలాం గారితో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన నిన్న ఏదో సత్కారంలో పిలుస్తూ ఆయన చెప్పింది ఈ మాట. ఆయన నేను లైవ్లో చూసుకోండి కావాలి. అసలు మనకు అటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశ పౌరుడికి ఉందని చెప్పింది ఆయన. అబ్దుల్ కలాం గారితో పనిచేసిన ఆయన ఇక్కడే ఉంటారు బేసికలీ. సో నేనేమంటున్నా అంటే ఇంత దౌర్భాగ్య పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో, కాంగ్రెస్ పార్టీ తోక పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇక్కడ ప్రెజెన్స్ లేదు కాబట్టి, ఏ కాంగ్రెస్కి ప్రెజెన్స్ లేదు కాబట్టి బి కాంగ్రెస్గా వివరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంతే, ఇద్దరు ఒకటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుసరిస్తున్నటువంటి తోక బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు మాకు శత్రువులే. ఓకే, కమింగ్ టు ఇప్పుడు మీ ప్రొఫైల్కి వస్తాం సార్. చాలామంది మీరు ఎంసీఏ చదువుకున్నారు. సాధారణంగా అంత పీజీ హోల్డర్స్ చదువుకున్న వాళ్ళు చాలామంది అమెరికాకో, ఆస్ట్రేలియాకో, లేకపోతే సాఫ్ట్వేర్కో, లేకపోతే ఇంకా గవర్నమెంట్. అసలు మీకు రాజకీయం వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎవరు స్ఫూర్తి అంటే ఎవరని చెప్తారు? మా ఫాదర్ అంటే చేసి నేను కూడా చాలా పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి చాలా మంచి సాఫ్ట్వేర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా మంచి సాఫ్ట్వేర్స్ రాసిన, చాలా పెద్దగా అనేక అవార్డ్స్, పేడ్ శాలరీ అన్నీ తీసుకున్న తర్వాత కూడా అంటే నేను ఈరోజు ఉన్నది కాదు, మా ఫ్యామిలీలో కూడా ఫుల్ టైం అంటే పొలిటికల్గా పొజిషన్స్ తీసుకోకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయి సమాజ సేవ కోసం పనిచేసేవారు మా ఫాదర్ కానీ, మా మామ ఆయన కూడా ఫుల్ టైం వర్కరే. వాళ్ళ తాతగారి నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కూడా నేనే కాదు, మా ఫాదర్ బాల్య స్వయం సేవక్ అన్నమాట. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందంటారు అయితే? మా భావజాలం ఏంటి అసలు ఫ్యామిలీ, మా ఫాదర్ ఆయన అసలు ముఖ్య శిక్షకు ఖమ్మంలో రామచంద్రయ్య గారు అని చాలా పెద్ద ప్రచారక, ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. మరి వారి శిష్యరికంలో వారు చిన్న బాల్య స్వయం సేవకుడిగా శాఖకి వెళ్ళి తర్వాత ముఖ్య శిక్షకగా, తర్వాత అంచెలంచెలుగా కొన్ని ఏళ్ళుగా 50 సంవత్సరాల పైగా సమాజ సేవ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే వారి ద్వారా మా కుటుంబంలో అనేక మంది కూడా పనిచేసుకుంటూ వస్తున్నారు. మా మామగారు కానీ, మా తాతగారు కూడా ఉన్నారు. అప్పుడు ఆయనే తీసుకెళ్ళారు మా ఫాదర్ని శాఖకి. అట్లనే కాబట్టి ఎవరో ఒకరు బాధ్యత ఉంటుంది కదా. అంటే తిని మన కడుపు చల్లగా ఉంది కానీ పడుకునేటువంటి ఫ్యామిలీ కాదు. నేను అటువంటి ఫ్యామిలీలో పుట్టనే లేదు, అవునా కదా. ఒక 10 మంది బాగుండాలి, 10 మందిలో మేము ఉండాలని భావించేటువంటి సందర్భంలో దాన్ని మోయాల్సిన బాధ్యతని, బరువుని, సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని మోయాల్సినటువంటి బాధ్యతను నా మీద పెట్టడం జరిగింది. భగవంతుడు బహుశా అది రాశాడు అనుకుంటున్నాను. కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీరు ఊహించారా రాజకీయాల్లోకి వస్తాను? ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అంటే నేను ఫస్ట్ నుంచి కూడా విద్యార్థి పరిషత్లో నేను ప్రెసిడెంట్, ఉస్మాన్ సిటీ. ఇప్పుడు సుమన్, బల్కా సుమన్ కానీ, రాజకీయ అంతా మేమంతా కాంటెంపరీ. మా పక్క క్లాస్, నేను ఎంసీఏ, ఆయన పక్క ఇంగ్లీషు. అట్లా నన్నూరు రాజరాజ్ గారు ఉండరు, టీటీడీ బోర్డు మెంబర్. ఆయన కూడా అప్పుడు క్యాంపస్లోనే ఉండే. ఆయన అప్పటికే తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్ ఉండే. చాలామంది ఉన్నారు, సుభాష్ అని కానీ, లేకపోతే చాలామంది ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అని, చరణ్ అని కానీ, లేకపోతే గడప నవీన్ గారు, చాలామంది ఉన్నారు. చాలామంది సీనియర్ అంటే వివిధ క్షేత్రాల్లో టీచర్స్గా కానీ, డిఫరెంట్ యూనియన్స్లో ఉన్నవాళ్ళు, అది కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీలో కానివ్వండి ఉన్నవాళ్ళం. మేమంతా కూడా కాంటెంపరీ స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళమే. అట్ ద సేమ్ టైం అంత తర్వాత కూడా భారతీయ మజ్దూర్ సంఘ్లో 2 సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నా. ఐటీ ఎంప్లాయీస్ తెలంగాణ స్టేట్ కన్వీనర్గా ఉన్నా. చిన్నప్పటి నుంచి ముఖ్య శిక్షకు, అంటే చిన్నప్పుడు బాల్య స్వయం సేవకు ఉన్నా. సో విల్ లైక్ దట్. యాక్చువల్లీ ఇదొక బాధ్యత, పదవి అని మేము ఎప్పుడు భావించలే, బాధ్యత. ఆ బాధ్యత ఆర్గనైజేషన్ ఏ రూపంలో ఇస్తే కూడా చేస్తాం. రేపొద్దు ఇంకో బాధ్యత ఇస్తే అది చేస్తాం. నువ్వు ఇది కాదు అక్కడ పోయి పని చేయి, కాశ్మీర్లో పని చేయి, లేకపోతే అస్సాంలో పని చేయి, లేకపోతే ఇంకెక్కడైనా పని చేయడం చేస్తారు. వీఆర్ లైక్ దట్. అంటే కార్పొరేటర్గా ఎప్పుడైనా గెలుస్తానని మీరు ఊహించారా? అంటే అసలు అట్లా దేశ సేవ చేస్తాను తెలుసు. అయితే నాకు చిన్నప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ మీద కొంత అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే రాజ్యసభ టైప్ ఏదైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ డైరెక్ట్, ఎందుకంటే ఈ డైరెక్ట్ పాలిటిక్స్లో ప్రాబ్లం ఏంటంటే అపీజ్మెంట్. నిక్కచ్చిగా చెప్పాలంటే కొన్నిసార్లు చెప్పలేరు రాజకీయ అనేది నా అభిప్రాయం ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బీస్ ఉన్నాయి. ఫ్రీ బీస్కి సంబంధించి నీ వాయిస్ని వినిపించాలి. విద్యా వైద్యమే ప్రధానము, అన్ని ఫ్రీ అవసరం లేదు, విద్యని వైద్యాన్ని మాత్రం ప్రధానంగా ఇచ్చి మిగతా వాటిని ఇవ్వకపోయినా పర్లేదు, ఇవే మనం ప్రధాన ఎజెండాగా ఉండాలన్నది ఒక మైండ్ సెట్ అనుకో, ఒక సిద్ధాంతం. ఇది ఓపెన్గా నువ్వు చెప్పగలవా పాలిటిక్స్లో? ఇప్పుడు చెప్పగలుగుతున్నాం కనీసం. గతంలో ఇది చెప్పలేని పరిస్థితి, పిచ్చోడి కింద చూసేవాళ్ళు. ఇది యాక్చువల్లీ
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పేపర్లెస్ కరెన్సీ అంటే అనేది బీజేపీ ఇనిషియల్ ఎజెండా. అంటే అప్పుడు పేటీఎంలు కూడా లేవు. వాస్తవంగా రాహుల్ గాంధీ గారి టైంలో అప్పుడే బీజేపీ ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు యూనిఫామ్ సివిల్ కోడ్, రామ మందిరం కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, వాటితో పాటు బీజేపీ యొక్క ప్రధాన అజెండాలో పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్. అది ఏ రూపాయినా వస్తుందని ఆ రోజు కూడా తెలియదు, కానీ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలి నల్లధనాన్ని అరికట్టడానికి అనేది బీజేపీ యొక్క మూల సిద్ధాంతం. అయితే ఫార్చునేట్లీ టెక్నాలజీ ద్వారా సాధ్యమైంది. పేటీఎం, యూపీఐ ద్వారా, లేకపోతే జన్ ఖాతా, నోట్ల రద్దీ, రకరకాల రూపంలో కొత్త 100% అయిందని చెప్పలేము. కానీ ఎందుకంటే మీరు చేస్తూ మీకు తెలుసు సమాజంలో ఒక మంచి చేస్తే దానికి పక్క నుంచి 10 దారులు ఎత్తుకుతారు. కానీ బెటర్ అంటే చాలా బెటర్ వేలో మేనేజ్ అవుతుంది. కాబట్టి మనము అంటే ఇవన్నీ మూల సిద్ధాంతాలు అని చెప్తున్నాం బీజేపీ. ఇప్పుడు కమింగ్ టు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికల్లే శ్రవణ్ గారు కార్పొరేటర్ గారు రాకముందు, శ్రవణ్ గారు వచ్చిన తర్వాత, అంటే ఈ 5 ఏళ్ల వ్యవధిలో మీరు ఏం డెవలప్ చేశారు? మీరు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలను అడిగితే చెప్తారు. నేను సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు. మీరు ప్రజలను అడగచ్చు. ఇంకోటి ఏంటంటే హానెస్ట్గా మీరు రోడ్లు చూడొచ్చు. 5 years బ్యాక్ ఉన్న రోడ్లు చూడండి. 5 years బ్యాక్ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే చూడండి. ఒక సభ్యులోడ చెరువు నుంచి మొదలు, ఒక సర్దార్ పటేల్ స్టాచ్యూ నుంచి మొదలు పెట్టుకుంటే నా స్టార్టింగ్ పాయింట్, అప్పుడు స్టాచ్యూ ఏ విధంగా ఉండే, ఇప్పుడే స్టార్టింగ్ ఏ విధంగా ఉంది. అప్పుడు అక్కడ వర్షాలు పడితే ఏ విధంగా ముంపుకు గురవుతుండే బస్తీలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు. ఆర్కే నగర్ బ్రిడ్జ్ కింద కానీ ఇప్పుడు వాటర్ ఏ విధంగా ఆగుతుంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి. సఫీల్గూడ పార్క్ అప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండి. రైల్వే వ్యవస్థలు అమృత్ భారత్ స్కీమ్లు మల్కాయర్లు అప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి. ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతే ఎన్ని డిపార్ట్మెంట్స్, అది కరెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపిలు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎస్టీపీస్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ తీసుకోండి. అప్పుడు 0.5 MLD ఇప్పుడు 6 MLD కింద కన్వర్ట్ అయినటువంటి పరిస్థితి. అంతేకాదు రాజకీయ నేపథ్యాన్ని మార్చి ఇవన్నీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్, అంటే అమౌంట్కి సంబంధించి ఇన్ని కోట్లతో చేసాం, ఇవి డెవలప్ చేసాం, ఇవి పక్కన పెడదాం. నైతికంగా ఒక మార్పు. 5 ఏళ్ల క్రితము కార్పొరేటర్ అంటే ఎట్లుండే మీరు చెప్పండి. మీరు ఉన్నారు కదా. 5 years బ్యాక్ కార్పొరేటర్ అంటే కారులో కూర్చొని సన్ గ్లాసెస్ పెట్టుకొని ఒంటి మీద బంగారు ఉంగరాలు, బంగారు చైన్లు. నాకు బంగారు చైన్లు, ఉంగరాలు ఏముండవు, కళ్ళద్దాలు సరదాగా ఎవరైతే పెట్టుకుంటే అప్పుడు అదేమో వేరే విషయం. బట్ నాకు ఏసీ కార్లలో తిరగడం కూడా నేను ఇష్టపడా. కొన్నిసార్లు నా కారు కూడా ఎందుకు వాడతా అంటే అవతలోడికి నచ్చదు, అవతలోడికి అదే కనీసం లోపల రాయడానికి కార్పొరేటర్ కాదని డౌట్ పడతాను ఉద్దేశంతో వాడుతుంది తప్ప నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం. రోడ్డుపైకి వచ్చి ప్రజా ఉద్యమాలు చేయాలనే పరిస్థితి ఉండేనా 5 years బ్యాక్? లేదు, ఉండేనా? ఇప్పుడు కార్పొరేటర్లు రోడ్డు మీదకి వచ్చి ప్రజా ఉద్యమాలు ఏ విధంగా చేస్తారు? దీనికి మార్పు ఎట్లా పలికినాం మీరు చూడండి. నేను చెప్పట్లేదు హిస్టరీలో, మీరు ఫేస్బుక్ లాంటిలో, లేకపోతే సోషల్ మీడియాలో, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా తీసి చూడండి. ఇది ప్రారంభం చేసింది ఎవరు? ప్రజా సమస్యలపైన ఒక వాయిస్, వినూత్న నిరసనలు చేయడం కానివ్వండి, ఒక వాయిస్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, సిటీ వైడ్గా ఇష్యూస్ని ఒక కామన్ ఎజెండాతో ఫైట్ చేయడం కానివ్వండి, ఒక దోమ వేషం వేసిన, ఒక దున్నపోతుని తీసుకుపోయినా, అనేక రకాల ఉద్యమాలు. మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ని మరి ఆ రోజు పేదల భూములు కబ్జాలు అవుతున్నాయని చెప్పి దానికి నిరసనగా డెమో చేయడం కోసం మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ని మేయర్ పేరు మీద మార్చేసా డైరెక్ట్గా. అదొక పెద్ద అజెండా. 1,00,000 డాక్యుమెంట్లు, దొంగ డాక్యుమెంట్లు బయటపడ్డాయి ఆ రోజున. కులగణన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణనలో 2 బుక్కులు డైరెక్ట్ పట్టుకుంటే స్టేట్ ఇంటెలిజెన్స్ అంతా ఆ రోజు రాత్రి నా దగ్గర నా చుట్టే ఉన్నారు. ఈ విషయం బయటకు పోకూడదని. అరెస్ట్ కూడా ఏదో వార్తలు మొత్తం పోలీసు వాళ్ళు దిగిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పేంది, 2 రకాల బుక్కులు తెచ్చారు, ఒక దాంట్లో డేటా, ఒక దాంట్లో. ఈ విషయం బయట, ఇది నేషనల్ న్యూస్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ నేను చిన్న స్థాయి వ్యక్తిని తీసినా కాబట్టి ఆ చిన్న స్థాయిలో ఆగిపోయింది. కానీ వాస్తవంగా ఇట్ ఈస్ ఎ బిగ్ న్యూస్. అంటే జనగణన, కులగణన అత్యంత బాధ్యతారహితంగా చేయడం అనేది ఎంత క్రైమ్ ఇది. హిందువులను ముస్లింలు హిందువులుగా చూపడం ఎంత క్రైమ్ ఇది. దీన్ని కప్పిపెట్టేసారు గవర్నమెంట్ డైరెక్ట్గా. మొత్తం పోలీసు వాళ్ళని దింపేసారు ఆ రోజున. కేంద్రంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు ఈ పనిని? సెంట్రల్ సెన్సస్ చేస్తుంది. 2020లోనే సెంట్రల్ సెన్సస్ చేసేటువంటి సెన్సస్ కోవిడ్ వల్ల ఇదైంది. ఇప్పుడు సెన్సస్ నోటిఫికేషన్ ఉంది కదా, దాంతోపాటు కులగణన కూడా చేస్తామని చెప్పినాం కదా. కాబట్టి కేంద్రం ఇప్పుడు మన ఫెడరల్ సిస్టమ్స్లో ఇదే ప్రాబ్లం ఏంటంటే జనాలకు తెలియదు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరే కదా, చుట్టాలే కదా. వాళ్ళిద్దరు ఈయన చెప్తారు ఏదైతే ఎంతసేపు కేంద్రం పైన బట్టేస్తారు. మన డెమోక్రసీలో ఒక సిస్టమ్ ఉంది. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థ. కేంద్రం, రాష్ట్రం ఇది రెండింటిలో మధ్య కొన్ని పనులు డివైడ్ అయి ఉంటాయి. సెంట్రల్కి సంబంధించి దేశ భద్రత, కరెన్సీ ప్రింటింగు,
లేదా కొన్ని స్కీమ్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటాయి బేసికలీ. స్టేట్లో మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లైస్ విత్ ద స్టేట్, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్. మెడికల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అంతా స్టేట్గా ఉంటుంది. వీళ్ళు ఏమంటారు, మా రాష్ట్రం మేము ఎక్కువ లక్షలు కడుతున్నాము, మాకు వస్తలేమంటారు. దిమాకు నోడు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. ఏంటంటే స్టేట్ డివల్యూషన్ హైయెస్ట్ పెంచింది బీజేపీ. 32% ఉంటే 41% ఈ రాష్ట్రాల వాటాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా, 42% ఇచ్చింది. అంటే మీరు కొట్టేటువంటి 100 రూపాయల్లో 42% డైరెక్ట్ ఇస్తుందా? అవి కాకుండా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పేరుతో, వైకుంఠధామాల పేరుతో, వెల్నెస్ బస్తీ దవాఖానాల పేరుతో అనేక స్కీములు అండి. కానీ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా ఎక్కడ. వీళ్ళు చేసుకోవట్లే, బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేసుకుంటున్నారు కదా. వీళ్ళు ఇక్కడ ప్రాపర్గా వాడుకోక, ప్రాపర్గా వాడుకోక ఎందుకు వాడుకోరు? ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయాలంటే ప్రాపర్ డిపిఆర్స్ అవన్నీ సబ్మిట్ చేయరు. కేంద్ర పైన కాల్ చేస్తారు, కానీ వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? కాళేశ్వరంకి యాక్చువల్ నేషనల్ హోదా రాకూడదు. వస్తే సెంట్రల్ సర్వేలెన్స్లో వస్తుంది కదా. ఎప్పుడైతే సెంట్రల్ సర్వేలెన్స్ వస్తుందో వీళ్ళు ఇష్టానుసారంగా అంచనాలు పెంచేసి ఏటీఎం లాగా గీకేస్తున్నారు కదా, ఇవి బయటపడిపోతుంది కదా. కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉండదు కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కింద రావడం, వీళ్ళకే ఇష్టం ఉండదు. ఒక సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్ని నేషనల్ ఫెస్టివల్గా చేయలేదా? ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదా? సైన్స్ యూనివర్సిటీని తీసుకురాలేదా? ఐఐటీలు, ఐఐఎంలు, మీరు పెట్రోలియం యూనివర్సిటీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు, పసుపు బోర్డు, వాట్ నాట్. ఈరోజు మొన్న రక్షక్ తెలంగాణ రైల్వేస్కి సంబంధించి రక్షక్ ఫ్యాక్టరీని పెడితే కవచం సేఫ్టీ అది హైదరాబాద్లో పెట్టారు. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్సలెన్స్ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్లో పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది, అంటే జనాలకు ఏది తెలియదు కదా, మేమేది చెప్తే వాళ్ళు ఓకే అనుకుంటారు కదా అన్నటువంటి ఆలోచనలోని వీళ్ళు ఉంటారు అనమాట. కానీ ఇంకొక విషయం చూడండి, మల్కాజ్గిరిలో ప్రధానంగా వర్షం పడితే సన్నబియ్యం ఎవరిస్తున్నారు? సన్నబియ్యం ఎవరిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. మళ్ళీ రాష్ట్ర 6 కిలోలు 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే, మిగతా డబ్బుల్లో కూడా 6 కిలోలో కూడా మెజారిటీ డబ్బులు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. మళ్ళీ బొమ్మలు వీళ్ళు వేసుకుంటారు, పెట్టరు. అదే కదా చెప్పేది. బస్సు దవాఖానాలు మీకు తెలుసు కదా. బస్సు దవాఖానాలు ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం సార్. నేషనల్ హెల్త్ మిషన్ ఫోటోలు ఎవరు పెట్టుకుంటారు? ఆయన పెద్ద లాస్ట్ టైం ఆయన పెట్టుకున్నాడు, ఇప్పుడు ఈయన పెట్టుకుంటున్నాడు. వైకుంఠధామాలు ఎవరు ఇస్తారు ఫండ్స్? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎవరు ఇస్తారు? అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. యూజీడీకి కానీ, హరితహారాన్ని కానివ్వండి, స్ట్రీట్ లైట్ బల్బులకు కూడా ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎవరు చెప్పుకుంటున్నారు? వీళ్ళు స్టేట్. ఇదే కదండి మీరు ఇచ్చినవే మేనేజ్ చేయడానికి చేత కావట్లేదు వీళ్ళకి. ఇలాంటివి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? యాక్షన్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఇవి ప్రశ్నిస్తున్నందుకే మా మీద కేసులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఫెడరల్ సిస్టంలో ఉన్నప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉందనుకోండి, డైరెక్ట్ వచ్చి చెంపకి చల్లమని కొట్టదు. అరే నువ్వు తప్పు చేస్తున్నారు భయ్, నువ్వు తప్పని కొట్టదు. దెర్ ఈస్ సర్టెన్ మెకానిజం, ప్రొసీజర్. దే విల్ కాల్ ఫర్ సమ్ డాక్యుమెంట్స్. వాళ్ళకి లేకపోతే విత్డ్రా చేసుకుంటారు ఫండ్స్. ఒకవేళ నువ్వు కావాల్సినటువంటి ఆ క్రైటీరియాని రాష్ట్ర ప్రభుత్వం కనుక మీట్ అవ్వకపోతే, సార్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వక ఎడ్యుకేషన్ ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి సార్. అంటే ఇప్పుడు 10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కనీసం 1000 కోట్లు 1,100 కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవ్వాలనుకోండి. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వక ఆ మిగతా డబ్బులు వెనక్కిపోయిన సందర్భాన్ని మనం చూసినాం తెలుసా మీకు, ఎడ్యుకేషన్కి సంబంధించి. అంటే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్, దెర్ ఇస్ ఎ సిస్టమ్. అవునా కదా? ఒక సిస్టమ్ ఫాలో కాకపోతే ఈ దేశంలో ఒక సిస్టమ్ ఫాలో కాకపోతే యూనిఫార్మిటీ అనేది ఉండదు కదా. ఈ లెక్కన వేసుకుంటే కోట్లాది రూపాయలు డెవలప్ నేషనల్ హైవేస్ అండి ఎట్లుండే ఒకప్పుడు మీరు చెప్పండి. ఈరోజు తెలంగాణ చుట్టుపక్కల ఏవైపోయినా చూడండి, నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి, రైల్వేస్ ఏ విధంగా ఉన్నాయి, ఎయిర్వేస్ ఏ విధంగా ఉన్నాయి, డిఫెన్స్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి. అవునా కదా? దేశ ప్రఖ్యాతి ఉంది. ఆ రోజు ఇది ఇండియా అంటే ఇండియన్ అంటే, నేను కూడా ఫారెన్లో ఉండి వచ్చినా కదా, ఇండియన్ అంటే చిన్న చూపుగా చూసుకునేటువంటి పరిస్థితి నుంచి ఇండియన్ అంటే రెస్పెక్టబుల్గా ఏ దేశంలో ఏ మూల పోయినా. మొన్న మా కజినే వచ్చాడు యాక్చువల్లీ, రిలయన్స్లో ఇక్కడ ఉంటున్నాడు. ఆయన ఇదే అన్నాడు, వన్ థింగ్ నేను మోడీ గారిని అప్రిషియేట్ చేయడం అనేది ఎందుకు ఇష్టపడుతున్నా అంటే, ఆయన కొన్ని ఏళ్ళుగా అనేక కంట్రీలు తిరిగిండండి సెటిల్ కావడం కోసం. మలేషియా నుంచి మొదలు పెట్టుకుంటే అనేక కంట్రీలు తిరిగి ఇప్పుడు ఒక కంట్రీలో సెటిల్ అయ్యాడు యూరోప్లో. ఆయన అన్నాడు, ఇన్ని దేశాలు నేను తిరిగా, ఏ రోజు కూడా భారతీయులన్న అంత రెస్పెక్ట్ లేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయులు అంటే చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు. ఈ దేశం పోయినా అది చాలా గొప్ప విషయం అన్నాడు ఆయన. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అఫ్కోర్స్ ఈజ్ అవర్ ప్లేట్. కొన్ని ఆయన ఫారిన్లో సెటిల్ అవ్వచ్చు కాక, కానీ మనం భారతీయుడు కదా, ఎంత గర్వంగా అయిపోయింది మాట. ఇది గమనించి ఈ కళ్ళకు కనిపిస్తలేదు వీళ్ళకి, ఇది కళ్ళకు కనిపిస్తలేదు. పోతే కదా వీళ్ళు ఏమైనా సౌకు ఈ ముఖాలకి ఎప్పుడైనా ఎక్కడైనా పోయి చేస్తే
కదా, పోయి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వీళ్ళకి చెప్పరు కదా. ఇప్పుడు ఓవైసీ గారు ఉన్నారు, ఓవైసీ గారు విద్యావంతుడు, ఆయన ఫ్యామిలీ బాగుంటుంది, ఆయన విదేశాలు తిరిగి వస్తాడు, కానీ పేద ముస్లింలు బాగుపడద్దు. ఆయన ఓవైసీ హాస్పిటల్లో పేదోడికి వైద్యం జరగద్దు, ఫ్రీ ఆయన ఓవైసీ ఇక్కడ చూపించాలి, అది చెప్పడానికి ఫ్రీయే. మరి నిజంగా ఏ పేద ముస్లిం అయినా ఓకే ఆయన ఫ్రీ చేస్తున్నాడు అనుకో, మరి కోటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది ముస్లిమ్స్ బయట ఎందుకు, ఉస్మానియా హాస్పిటల్ బయట ఎందుకు అంతమంది, నీలోఫర్ హాస్పిటల్ అంతమంది బయట ఎందుకు ఉన్నారు? అదంతా ఓల్డ్ సిటీ ఏరియానే కదా. పసిపిల్లల్ని వేసుకొని ముస్లిం మహిళలు కెవ్వు నేర్చుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు? ఓఎస్ఏ హాస్పిటల్ అంతా రాణిస్తారేమో చూద్దాం, వీళ్ళందరినీ తీసుకెళ్ళండి, దీంట్లో అందరిని తీసుకెళ్ళండి, ఎక్కలే పోనీ ఒక 5%, ఒక 1% సార్ చేయమనండి, చేస్తారేమో చూపిమనండి. కాబట్టి చెప్పడం వేరు, చేయడం వేరు. ముస్లింలు ఎప్పుడైతే బాగుపడతారో, ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో వాళ్ళ ఓల్డ్ సిటీని వదిలేసి వెళ్ళిపోతారు. మీరు గమనించండి కావాలంటే. నాకు ఇంతమంది నా ఫ్రెండ్స్, నాతో పాటు కొలీగ్స్ ఐటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్. ఓకే, ఎవరైతే పైకి వచ్చిర్రో వాళ్ళు ఓల్డ్ సిటీని దాటి బయటకు వస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ కమ్యూనల్ పాలిటిక్స్ని వాళ్ళు తట్టుకోలేరు. దే వాంట్ పీస్, బయటకు వచ్చేస్తారు. అందుకే ఆ ఏరియాను వదిలేసి వేరే దగ్గర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. అది ఓవైసీ యొక్క, అంటే ఓవైసీ వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎప్పుడైనా ఆ ప్రాంతానికి కింద లోలోనే పెట్టాలి, ఎదగనీయకుండా చూడాలి. ఎదిగితే వాళ్ళ పట్టులోంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ఏరియాని అట్లనే ఉంచుతారు. వాళ్ళలో విద్య వద్దు, వాళ్ళతో విజ్ఞానం వద్దు, ఏమొద్దు, వాళ్ళని అట్లనే ఉంచాలి, వీళ్ళు పరిపాలించాలి. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికనే రోడ్లు విస్తరణ, రోడ్లు పనులు జరుగుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడే వీళ్ళు రోడ్లు వేస్తున్నారు అంటారు, ఇది నిజమా కదా? ఒక రకంగా రైటే. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నా వరకైతే నేను ఇన్రాలు పడి వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. వేరే వాళ్ళ సంగతి గురించి ఆన్సర్ చేయడానికి నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయదలుచుకోలే. నా వరకు నేను గతంలో చేసిన, నా చూసుకోవచ్చు, నా రికార్డ్ నా ఫేస్బుక్ మొత్తం ఓపెన్ చేసుకుంటే నా డేట్స్ వైజ్ నా మొత్తం ఈ రోజు ఏ పని చేసినా వచ్చేస్తుంది. ఇంకా 10% ఆఫ్ ద వర్క్స్ మాత్రమే దాంట్లో పెట్టిన, చేయని పనులు ఇంకా అన్ని అప్లోడ్ చేయడానికి టైం దొరక్క. నా దగ్గర ఎంప్లాయీస్ లేరు, నేనే కదా. కాబట్టి నాకు అభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు చేస్తారు. కాబట్టి నేను మొత్తం ఇంకా అప్లోడ్ చేసిన పనులు అప్పటి నుంచి చేసుకుంటున్నాను. కానీ వాస్తవంగా కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది, పోరాటం చేసినాం. అందులో మేము భిక్షాటం చేసినాం. అదే అవునవును, భిక్షాటం చేసినాము, అనేక సార్లు నిలదీసినాము, అనేక పోరాటాలు చేసినాము, జైళ్ళకు పోయినాము, కొట్లాను అరెస్ట్లు అయినాము. ఇంత పోరాటం చేయబట్టికి ఒక పాజిటివ్ వే బీజేపీ వైపు రాకుండా ఉండాలి అంటే కొంత ఫండ్స్ చేయాల్సినటువంటి కంపల్షన్. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ముందు. ఒకవేళ ఎలక్షన్స్లో మేము గట్ట ఆ విధంగా ఎండగడితే అధికార కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి, బీఆర్ఎస్ వాళ్ళైనా అప్పుడు అదే చేశారు, కాంగ్రెస్ వాళ్ళైనా అదే చేశారు బేసికలీ. కాబట్టి వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో స్ట్రాటజిక్గా ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, వాట్ ఎవర్. అల్టిమేట్గా వచ్చిన డెవలప్మెంట్ అయితే స్వాగతించాల్సిందే మనం. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలు ఇదివరకు 150 డివిజన్స్ ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా జిహెచ్ఎంసీ నుంచి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, నెక్స్ట్ ఇంకో మున్సిపల్ కార్పొరేషన్ డివైడ్ అయిపోయాయి. సో భవిష్యత్తులో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో? కేవలం కాంగ్రెస్ అక్కడ మేము గెలవలేము, ఈ విభజన చేశారు అని ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి, నిజమే అంటారు అది? 100%. ఉమ్మడి భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఓట్ షేర్ లేదు, సీట్లు లేవు, ఓట్లు లేవు. కాబట్టి ఎంఐఎం పైనే పూర్తి స్థాయిలో ఆధారపడ్డారు. కాబట్టి ఒక స్థానాన్ని ఎంఐఎంకి పూర్తిగా కట్టబెట్టి మిగతా ప్రాంతాల్లో వాళ్ళ మద్దతు ద్వారా గెలిచేటువంటి ప్రయత్నమే ఈరోజు మూడు కార్పొరేషన్లుగా భాగ్యనగరాన్ని విభజించడం. దీంట్లో ఎటువంటి శాస్త్రీయత లేదు, ఎటువంటి నామ్స్ లేవు, ఇచ్చిన కొన్ని రేజ్ చేసినటువంటి క్వశ్చన్లకు ఎటువంటి ఆన్సర్స్ లేవు. ఈరోజు కార్పొరేషన్లు ఏర్పడ్డ తర్వాత అధికారులు లేరు, అధికారులకు సీట్లు లేవు. చివరికి ఏఈలో లేకపోతే ఇంకోళ్ళలో ఏ చెట్టో చూసుకుని దాని కింద వాళ్ళ కుర్చీ వాళ్ళు తీసుకొని పోయి కూర్చోవాల్సిన సందర్భాన్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి. లైట్లు ఎవడు ఇస్తాడో తెలియదు, దోమల మంది ఎవడు కొడతాడో తెలియదు, రోడ్లు ఎవడు ఉడుస్తాడో తెలియదు. అసలు ఎవరి బాధ్యతలు ఎవరిని పూర్తిగా కన్ఫ్యూజన్ స్టేట్లోకి ఈరోజు ఉమ్మడి జిహెచ్ఎంసీని తీసుకెళ్ళిన పరిస్థితి. కానీ ఈ పరిస్థితి కొన్ని రోజులు ఎలక్షన్స్ ఒకవేళ పెట్టి మళ్ళీ బాడీని రిస్టోర్ చేస్తే స్లోగా ఈ పరిస్థితి పోయి మళ్ళీ పరిపాలన అనేది మళ్ళీ స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భాగ్యనగరంలో ఈరోజు బీజేపీ అనేది ఖచ్చితంగా బలమైనటువంటి పార్టీ. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మీరు 5 ఏళ్ళుగా మా పోరాటాన్ని కూడా చూశారు. ఎంత పోరాటం చేసిన ఈరోజు అభివృద్ధి వైపు నడిచేటువంటి అడుగులు ప్రజలు గమనించారు. ఈ రోజున ముఖ్యంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకునేది. బీజేపీ బెల్ట్, ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఎంపీ, కంప్లీట్ బెల్ట్ బీజేపీదే. మీరు అక్కడి నుంచి ఆర్కేపురం నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు కూడా ఉప్పల్ కానీ అంతా కూడా బీజేపీ బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ స్థానాన్ని ఎనీ కాస్ట్ బీజేపీ కైవసం చేసుకుంటుంది. మెజారిటీ సీట్లు ఇక్కడ వస్తుంది. అదేవిధంగా
మరి సైబరాబాద్ స్థానంలో కూడా చూస్తే బీజేపీ చాలా బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి ప్రాంతాలు. ఓల్డ్ సిటీలో మైనార్టీలకు అంటే ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కరైపోతారు ఖచ్చితంగా, వాళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి వాళ్ళ వర్సెస్ బీజేపీ ఉంటుంది. అక్కడ పోటీ హోరాహోరిన ఉంటుంది ఖచ్చితంగా. ఏదేమన్నా కూడా అక్కడ కూడా ముందు అంజలోనే మేము ఉంటామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా. మీరు కౌన్సిల్లో ప్రజల తరపున ప్రశ్నించేటప్పుడు, పోరాడేటప్పుడు మీరు మీ గళాన్ని వినిపించిన సమయంలో చాలాసార్లు మీ మైక్ ఇవ్వకపోవడం కానీ, కట్ చేయడం కానీ, మీకు కేటాయించడం కొంచెం నిర్లక్ష్యంగా మేయర్ గారు, జిహెచ్ఎంసీ మేయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని నిర్లక్ష్యం అయితే చేశారు. ఇలాంటి సందర్భంలో మీరు ప్రశ్నించారు. చాలామంది ఏంటంటే రాజకీయంగా మనకు పదవి వస్తే దోచుకోవడం, దాచుకోవడం కాన్సెప్ట్లో ఉంటారు. ఏ రోజు శ్రవణ్ గారు అలాంటి పనులు చేయలేదా ఇప్పటివరకు? అక్కడ ఉన్నాడు, ఆయన అడగండి. నేను నాకు సాధ్యమైనంత చేతుల్లో నిజాయితీ, నాకు సాధ్యమైనంత నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేసిన. దానికి నేను డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా ఆత్మ ఇక్కడ ఉండాలి. నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఇద్దరికి, భగవంతుడికి, నా సెల్ఫ్కి. ఎందుకంటే మా పేరెంట్స్ అయినా సరే దే నో వాట్ ఐఎమ్, వెరీ డిఫరెంట్ కాదు కదా. సో నేను ఇవ్వాల్సింది భగవంతుడు, గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎంత నిజాయితీ పడినా అవతలోకి నచ్చదా? మీరు పోండి, ఒక పని చేయండి. ఇప్పుడు కెమెరా ఉంది కదా, మీరు ఆ మూల నుంచి ఈ మూల పోండి, మల్కారి డివిజన్లో పోండి, పర్మిషన్స్ తీసుకోండి టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర. గత 5 ఏళ్ళగా మీరు ఎక్కడెక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు, ఆ లిస్ట్ వస్తుందిగా మీకు. ఆ లిస్ట్ ఓనర్ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. మీరు పోండి వాళ్ళ దగ్గరికి, పోయి అడగండి. శ్రవణ్ ఏమన్నా పోయి మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగిందా, శ్రవణ్ ఏమన్నా మీరు అడగండి, మీకే తెలిసిపోతుంది. ఇక రాజకీయంగా ఉంటాం కాబట్టి అవతలకి డైజెస్ట్ కాదు కదా, రాళ్ళు వేస్తారు. అది నేను భగవంతుడికి వదిలేస్తాను. ఇప్పుడు నిజాయితీగా పోరాటం చేయి. నిజంగా ఏదైనా తప్పు ఉందనుకో, నీ తప్పు ఇది, నువ్వు ఇది చేయలేకపోయావు అని చెప్పు, నన్ను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం 100% చేస్తాను. నువ్వు కావాలని చేస్తుంటే నేను ఏం చేయగలుగుతా? అప్పుడు నిద్రపోయేటోని లేపచ్చు, నిద్రపోతున్నట్టు నడుస్తావని లేపగలుగుతామా? లేపలేం కదా. నేను ఎప్పుడు కూడా అవతల వ్యక్తి పైన నేను వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయను. కౌంటర్ ఇస్తాను, నా మీద ఇస్తే అది కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఇస్తా. కానీ ఇప్పుడు అది కూడా మానేసిన. ఎవడి పాప పోతారు, ఎందుకంటే లైఫ్ ఈ స్మాల్. ఇంకెన్నేళ్ళు ఉంటామో మనకే తెలియదు, ఏ రోజు ఉంటామో మనకే తెలియదు. అవసరం మీద నేను ఎవరిని శత్రువుగా అనుకోను, నేను ఎవరిని శత్రువుగా అనుకోను. అవతల నన్ను అనుకుంటే నేనేం చేయలేను. అజాత శత్రువు అంటారు అయితే మీరు. అట్లనే ఉండాలని నా కోరిక ఖచ్చితంగా. సరే అవతల వాళ్ళకి ఇప్పుడు ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, ఇంకే లేకపోతే మాకు పోటీ అవుతాడు, ఇట్లా ఆలోచిస్తే నేను ఏం చేయగలుగుతాను మీరు చెప్పండి. దానికి నేను బాధ్యుని కాలేను కదా, అవునా కదా. కాబట్టి దాన్ని నేను ఏం చేయలేను. మనం ఉన్నంతలో మనం నిజాయితీగా ఉండేటువంటి మనం ఒక్కడండి, ప్రతి మనిషి భగవంతుడికి ఆన్సర్ ఇవ్వాల్సిందే, అవునా కదా. అది మనం మనసులో పెట్టుకుంటే రేపొద్దు నువ్వు చచ్చిపోతావు. స్వామి వివేకానంద మాట చెప్పిండు, నువ్వు గుర్తుపెట్టుకో. ఒక చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ఒక పెద్ద ధనవంతుడట ఆయన దగ్గరకు వచ్చినట. ఆయన దగ్గరకు వచ్చేసి అసలు ఆయన టైమే లేదట, ఫుల్ బిజీ అట. ఆయన వచ్చి స్వామి దగ్గర వచ్చి, స్వామి నాకు అస్సలు టైం లేదు, నేను చాలా బిజీ, నేను బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ని, నాకు ఒక సెకండ్లో ఒక కత్తి మంచి జ్ఞానాన్ని ప్రసాదించేసి అన్నాడట. మంచి జ్ఞానం ప్రసాదించి ఇంకా దాంతో లైఫ్ టర్న్ అయిపోవాలి, మిగతా నాకు చాలా బిజీ ఉన్నా సార్, నేను అసలు ఏం పని చేయలేదు, ఇంకా ఇంకో టైం ఇవ్వలేండి నీకు అన్నాడట స్వామి వివేకానంద గారితోనే. ఆయన సింపుల్గా ఇంకొకటే మాట చెప్పాడు స్పాంటేనియస్గా, రేపొద్దున నువ్వు చచ్చిపోతావు అని ఫీల్గా ప్రతిరోజు అన్నాడట. అంతే. అవునా? అంటే రేపొద్దున నువ్వు ఈరోజు నేను లాస్ట్ డే ఇది, ఇక నేను చచ్చిపోతాను, నాకు రేపు లైఫ్ నుంచి లైఫ్ లేదు అని ప్రతిరోజు ఫీల్గా అన్నాడట. ఎంత గ్రేట్ ఆన్సర్. ఆయన మారిపోయిందంట లైఫ్. అవతల వ్యక్తి కంప్లీట్గా మారిపోయాడంట. అంటే మహానుభావులే కదా. అట్లా ఒక్క వర్డ్ తోటి అంత బిజీ మ్యాన్నే పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినట్టే స్వామి వివేకానంద. ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఉంటాడు, అవునా కదా. అట్లనే సార్ అటువంటి మహనీయులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో వారి మార్గదర్శనం కోరుకునేటోళ్ళము, అంతో ఇంతో మంచిగా ఉండాలనుకునేటోళ్ళము. ఇంతకన్నా ఏం చేయగలుగుతాం మనం చెప్పండి. మన పని మనం చేద్దాం అంతే, ఏమన్నా అరుచుకుని అవుతా. మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనుకపడిందనే వార్త వినిపిస్తుంది. ఎందుకంటే కార్పొరేటర్గా మీరున్నారు, ఎమ్మెల్యేగా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, ఎంపీగా ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. సో అసలు 3 మిస్ మ్యాచ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తుంది, నిజమేంటారా? తప్పది. యాక్చువల్లీ ఏంటి, కాస్మోపాలిటన్ ఇది ఎప్పుడు అట్లనే ఉంటుంది జనరల్గా. అంటే ఇది ఒక అంటే ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యానికి ఇది ఒక నిదర్శనం కదా. మల్కాజ్గిరి ప్రజలలో ఉన్నటువంటి చైతన్యానికి ఇది ఒక నిదర్శనం కింద మనం ఎందుకు భావించకూడదు? సార్ కాస్మోపాలిటన్ సార్ రాజకీయంగా అసలు కంప్లీట్గా అవుట్ అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఆ రోజు ఇంకా ఆయనకు లైఫే లేదనుకున్నటువంటి వ్యక్తిని, ఈయన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వాయిస్ లిఫ్ట్ చేయగలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయనకి రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి ప్రజలు. ఎంపీగా పార్టీలు పక్కన పెట్టండి, ఇట్స్ ఎ లీడర్, ఆయన ఒక లీడర్, గొప్ప నేత.
అటువంటి నాయకుడికి పునర్జీవనం ఇచ్చింది ఎవరు? అవునా కదా? అట్లనే ఈటెల రాజేందర్ గారి సంగతి. ఈటెల రాజేందర్ గారిని కూడా ఓకే మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించి మల్కాజ్గిరి ఎంపీ ప్రజల తరపున పోరాడడానికి ఆయన నిలబెట్టింది కూడా మల్కాజ్గిరి ప్రజలేగా, అవునా కదా? సో మల్కాజ్గిరి ప్రజలు హైయెస్ట్ చైతన్యం ఉన్న రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఇది ఒక కాస్మోపాలిటన్ ఏరియా. మీకు జనరల్గా చూసుకుంటే మల్కాజ్గిరి గెలిచినప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే ఒకేసారి ఉంటాడు, ప్రతిసారి మార్చేస్తుంటారు మా వాళ్ళు. అవునవును, మీరు జనరల్ చూసుకుంటే కూడా అవునవును. అటువంటి హైలీ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు కూడా రాజకీయ చైతన్యం ఉంటుంది. అనేక మంది సోషల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ సిస్టంలో అందరూ కలిసి పని చేయాల్సి ఉంటుంది. సరే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేయొచ్చు కాక అందరూ కలిసి డెవలప్మెంట్ దగ్గర ఎవరు కాంప్రమైజ్ కాకుండా పనిచేయాలన్నదే అన్ని పార్టీల సంకల్పము. ఆ విధంగా సరే ఒకరిద్దరు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అందరు చెడ్డోళ్ళు ఉంటారుగా, 7 తిట్టేటోళ్ళు ఉంటారు, 7 నచ్చుకునేటోళ్ళు ఉంటారు. కాంగ్రెస్లో కూడా అంతే ఉంటుంది. అంటే నాకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్లో నచ్చిన వాళ్ళు నచ్చండి. అందరికి లైక్ మైండెడ్ అజెండా అంటే మల్కాజ్గిరి బాగుండాలి అనేటువంటి ఒక కామన్ అజెండా అయితే కొంతమందికి ఉంటుంది కదా. మల్కాజ్గిరి సరే నువ్వు తిట్టేటప్పుడు తిడతా కానీ ఊరు బాగుండేటప్పుడు ఊరు బాగుండాలంటే ఒక లైక్ మైండెడ్ ఎజెండా ఉంటుంది. అటువంటి వాళ్ళతో ముందుకు పోతాం అంతే. మల్కాజ్గిరిలో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వర్షం పడితే చాలా మల్కాజ్గిరి కాదండి, మీకు మొత్తము సిటీ మొత్తం కూడా ఎప్పుడో నిజాం కాలం నాటి వేసినటువంటి పైప్ లైన్లు మధ్యలో పెద్దగా పనులు జరగలేదు కదా. ఎప్పుడప్పుడు జరిగినటువంటి పనులు 8 ఇంచ్ లైన్లు తర్వాత కొన్ని చోట్ల వేసింది కానీ చాలా డ్రైనేజ్ పైప్ లైన్స్ రివ్యాంప్ చేయాల్సిన అంటే మారినటువంటి భౌగోళిక పరిస్థితులు కూడా. అప్పుడు చెరువులు ఉండే, 1000కి పైగా చెరువులు ఉండే, చెరువులేవి ఇప్పుడు గ్రావిటేట్ పోతున్నాయి, నాలా సెట్ ఉన్నాయి, డ్రైనేజ్లు ఇప్పుడు చూడండి ఒక 10 మంది ఒక 100 గజాల్లో ఒక 4 ఉండాల్సినటువంటి ప్రదేశం ఓకేనా. ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? 10 మంది ఉంటున్నారు. 4 ప్లేస్లో 40 మంది ఉంటున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ డెన్సిటీ పెరగలే, అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఫ్లోర్స్ పెరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధం అంతే. ఇప్పుడు ఒక G+2 పర్మిషన్ దగ్గర G+4 కడుతున్నారు. G+4 కట్టిన దగ్గర నెంబర్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుందా? వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ సరిపోతుంది ఆ పైప్ లైన్? అక్కడ ఉన్నటువంటి రోడ్ స్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ భూమి కూడా తట్టుకోగలదు. భూమి కూడా ఒక న్యాచురల్ లివింగ్ అదొక ఇదే కదా, తట్టుకోవాలి కదా భూమి కూడా. ప్రకృతి కూడా తట్టుకోవాలి కదా. మీరు సినిమాలో చూపించినట్టు ప్రకృతిని మనం గౌరవించకపోతే ప్రకృతి కూడా మనం గౌరవించదు కదా. ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది కదా. అదే పరిస్థితులు ఇప్పుడు కూడా ఇక్కడనే కాదు, మల్కాజ్గిరి కాదు, సిటీలో అంతా కూడా ఈ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద జిహెచ్ఎంసీ ఆఫీసర్స్. ఇప్పుడు నా దగ్గరకు ఒకళ్ళు వస్తారు నా దగ్గర, వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు సార్ మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాం మమ్మల్ని సతాయిస్తారు అంటే నేను చెప్తా పోయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ నాా దగ్గర కాదు, ఏ పొలిటీషియన్ అది కాంగ్రెస్ వారు కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎవరి దగ్గరికి పోయినా కూడా వాళ్ళు హెల్ప్ చేయాలని చూస్తారు. చెప్తా పో అంటాడు. కానీ నువ్వు ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసి పోయా నా దగ్గర రాకని అంటారు. ఈయన ఇల్లు కూలగొట్టారని చెప్తారా? ఎందుకు చెప్పరు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన నేను అట్లా అన్నా అనుకో, ఆయన అవతల దగ్గర పోతారు. అవతల దగ్గర వచ్చిన ఆయన అట్లా ఆయన నా దగ్గరకు వస్తాడు. అవునా కదా? సో పొలిటికల్గా ఎవరు స్టాండ్ లూజ్ చేసుకోవాలనుకోరు. కాబట్టి ఇది అట్లా వెళ్తూ వెళ్ళిపోయింది, అట్లా నడిచిపోయింది. దానివల్ల ఏమైపోయింది, ఈ డెన్సిటీ అనేది హైలీగా పెరిగిపోయింది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి పాపులేషన్కి అనుకూలంగా రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. అర్బనైజేషన్ని కూడా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఫర్దర్గా బిల్డింగ్ పర్మిషన్ స్టాప్ చేయాలి. యాక్చువల్లీ పెద్ద అపార్ట్మెంట్ కల్చర్స్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఎప్పుడో ఈ ప్రపోజల్ తెచ్చా. చాలా లిమిటెడ్గా కొన్ని క్రైటీరియా పెట్టి స్ట్రిక్ట్గా మాత్రమే రూల్స్ బేస్డ్ ఒక క్రైటీరియాని మీట్ అయితే మాత్రమే అపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా ఇట్లనే పాపులేషన్ పెరిగిపోతూనే ఉంటుంది, తట్టుకోలేదు. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తట్టుకోలేదు, బ్లాస్ట్ అయిపోతుంది ఇప్పటికైనా. గతంలో మీ గురించి కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానల్స్ తప్పుడు కథనాలు వేసాయి, అవినీతి. అలాంటి వార్త చూసినప్పుడు మీరు బాధపడ్డారా? మీకు ఈ పాలిటిక్స్ అంటే అసహ్యం వేసినా, లేకపోతే వాళ్ళ మీద ఎటువంటి వార్తలు అంటే కబ్జాలు చేశారని కొన్ని వార్తలు వచ్చాయి? అంటే కబ్జాలు చేశారని నాకు గుర్తులేదు. ఒకవేళ అట్లా చేసున్నా కూడా ఒకటి ఫస్ట్ అండి, డే 1 మంచి క్వశ్చన్ వేశారు. ఫస్ట్ డే 5 ఏళ్ళ ముందు బేసికల్లీ ఈ వార్త వేసారు అనుకోండి, బాధపడేవాడిని. చాలా మనసంతా ఆక్రోషంగా ఉండేది. అన్నం తినేవాడిని కాదు, బాధపడేటోడిని, ఏడ్చేటోడిని. నా బాధ వేసుకొని బాధపట్టాను చాలా. మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ బాధపడేది, మా నాన్న బాధపడేది, అందరూ. అట్లా కొన్ని రోజులు అట్లా నడిచిన తర్వాత ఎప్పుడైతే ఇట్లా రిగ్రెస్గా ఫైట్ చేస్తూ ప్రజా సమస్య చేస్తూ అవతల రాలేయాలి కదా, వేస్తున్నప్పుడు కొన్ని రోజులు సరే స్తబ్దుగా ఉండడం అలవాటైంది. ఇప్పుడు నవ్వుకుంటున్నా. ఏం చేస్తారు? అవతల వాళ్ళకి అదే ఆప్షన్ ఉంటుంది కదా, ఏం చేయగలుగుతారు మీరు? ఇప్పుడు మొన్న ఎవరు అన్నారు,
ఇప్పుడు కూడా ఉత్తరు కాబట్టి మీకు ఆన్ కెమెరా చెప్తున్నా. మొన్న మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాయి, అన్న శ్రవణ్ నాకు 10 ఇల్లు ఉన్నాయట, 5 ఇల్లు ఉన్నాయట కాదని అన్నాడంట. సరే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. నా ఇంట్లో హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నాది, అందరూ వర్కింగ్ క్లాస్ బేసికలీ. ఓకే, మేము సంపాదించుకుని లక్షల్లో ట్యాక్స్ కట్టుకున్నాం అన్నాం. ఓకే, మేము సంపాదించిందే ఖర్చు పెట్టినాం. ప్లస్ నేను కార్పొరేట్ ఇల్లు కొనలే. నేను ప్రతి ఇల్లు వర్కింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ బ్రోకర్లకు కూడా తెలుసు చెప్తున్నాను. నేను వర్కింగ్లో ప్రతి 2 ఏళ్ళకి కనీసం ఒక ఇల్లు అని కొనుక్కునేవాడిని. ట్యాక్స్ పేయింగ్ శాలరీస్ కదా, ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఏటీ అఫీషియల్ గవర్నమెంట్ ఇస్తుంది. కొనుక్కునే వాళ్ళం, చేసుకునే వాళ్ళం బేసికలీ. ఉమ్మడి కుటుంబం మాది కాబట్టి ఇప్పుడు ఒక్కడు కూడా కొనుక్కోలేకపోయినా, ఉల్టా ₹1 కూడా నేను ఇంట్లో ఇవ్వలేకపోయినా బేసికలీ. వాస్తవం నేను సంపాదించిందే ఖర్చు పెట్టుకున్నా. అయినప్పటికీ కొంతమంది ఇట్లా అంటారు. అప్పుడు మేము ఆలోచించి ఒక స్కీమ్ పెడదాం అనుకుంటున్నాం. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఇటువంటి రాజకీయ నాయకుల కోసమే కేవలం ₹1,00,000కే ఇల్లు. ₹1,00,000కి ఇల్లు? ₹1,00,000 ఇల్లు ఎవరైనా వచ్చి ఓకే ఈ 5 ఏళ్ళు శ్రవణ్ అనేటోడు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నాడు అని చూపిస్తే ఆ ఇల్లు ₹1,00,000కే రిజిస్ట్రేషన్ చేద్దామని డిసైడ్ అయినా. కానీ వచ్చేటప్పుడు ₹1,00,000 తీసుకొని ఇస్తే మాకు కూడా ఖర్చులకు పనిచేస్తాయి. ఏ పెట్రోల్కో డీజిల్కో చాయ్ పారీకో పనిచేస్తాయి. ఆ ఇల్లు ఏ ఇల్లు చూపిస్తే ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం మేము. ఏ బాగుందా స్కీమ్? బాగుంది. ఇది హాట్ ఆఫర్, తీసేసుకోవచ్చు. ₹1,00,000కే ఇంటి, డబుల్ బెడ్రూమ్ ఇంటి పథకం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు మీ గురించి ఎక్కువ వార్తలు విన్నాం. మీరు నిత్యం ప్రజల్లో ఉంటూ సాధారణంగా ఒక పదవి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, వాళ్ళు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. జనానికి దూరం అయిపోతారు, ఎలక్షన్ టైంకి మళ్ళీ దగ్గర అవుతారు. కానీ మీరు ప్రతినిత్యం జనాల్లో ఉంటూ జనాల్లో అంటే మనలో ఒకడన్నట్టుగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. సార్ మీరు అప్పుడు ఒక నాయకుడిగా భావిస్తారా, లేకపోతే ఒక కుటుంబ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తారా, లేకపోతే ఓటర్స్గా భావిస్తారండి? ఏం చెప్తారు? ఫ్యామిలీ అండి, అంటే ఇట్ ఇస్ ఎకో సిస్టమ్. పాలిటిక్స్ పక్కన పెడదాం కాసేపు. మనం ఒక ఎకో సిస్టంలో ఉన్నాం బేసికలీ. ఒక ఎకో సిస్టంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎకో సిస్టంలో ఉన్నాం. మేము స్పిరిచువల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా మాది. నేను కూడా అట్లనే ఆలోచిస్తా. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అదే మీరు చెప్పండి. ఈ ప్రపంచంలో ఫర్ దట్ మ్యాటర్ మీరు నా పోస్ట్ చూడండి, మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరైనా చూసేవాళ్ళంటే అబ్జర్వ్ చేయండి. నేను ఈరోజు చెప్తున్నా, ఇది ఆల్రెడీ పాత పోస్ట్ నా ఫేస్బుక్లో పోండి. మొన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు పెడదాం అనుకున్నా. సమస్త హిందూ బంధువులకు అనుకున్నా. హిందువులకు ఒక్కరికి ఎందుకు ముస్లిం చెప్పకూడదు అనుకున్నా. మళ్ళీ తెలంగాణ ప్రజలందరికీ అనుకున్నా. తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్పాలి, మొత్తం మిగతా ప్రజలకు చెప్పొద్దా? ప్రపంచంలో భారతదేశం ఎందుకు చెప్పాలి, ప్రపంచంలో అనుకున్నా. మరి ఏం పెట్టాలని ఆలోచించి సమస్త కోటి జీవరాశులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పిన. తెలివిగా పెట్టారు. అయితే తెలివి కాదు, ఆలోచనతో పెట్టిన తెలివే. ఎందుకంటే నాకు డౌట్ ఏమొస్తుంది అంటే ఏది పెట్టాలన్నా కరెక్ట్ అనిపిస్తలేదు నాకు. ఇప్పుడు నువ్వు తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అనుకున్నా అనుకోండి, అది మిగతా వాళ్ళు ఏం పాపం చేసిర్రు? పోనీ భారతదేశ ప్రజలందరికీ అనుకున్నా అనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేసారు? పోనీ హిందూ బంధువులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అనుకున్నా అనుకోండి. సో ఈ ఆలోచన వచ్చింది నాకు. ఆనెస్ట్లీ మీరు వచ్చింది కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపిస్తా కావాలంటే. ఓకే, లైవ్లో చేసి చూపిస్తా. నాకు డౌట్ వచ్చి ఇది బెస్ట్ అనిపించింది నాకు బేసికలీ. సో మన ఎకో సిస్టంలో ఎవరు తక్కువ, ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో భగవంతుడి సృష్టిలో ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, ఎవడు శాశ్వతం కూడా కాదు. ఎవరు శాశ్వతం కూడా కాదు. ఎక్కువ ఎగిరెగిరి పడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎప్పుడు కన్నాలు కట్ చేయాలో భగవంతుడికి తెలుసు, ఎప్పుడు పైకి తీసుకురావాలో తెలుసు. కాబట్టి మన పెద్ద ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. ఓకే, కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే నేను భావిస్తా. అందుకనే కాబట్టి మనం ఎక్కువ ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. బేసికలీ మనం ఎట్లుంటే అట్లుంటే సరిపోతుంది. ఎక్కువ ఎగిరెగిరి పడితే ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాం. జాగ్రత్తగా ఉండాలి అంతే. కానీ ఒక మంచిగా ఎక్కువ కళ్ళు నెత్తి మీదకి ఎక్కకుండా ప్రశాంతంగా భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా హ్యాపీగా కంటెంటెడ్ లైఫ్ అంటారు. అందుకే ఎంత ఉంటే అంతలో సంతోషంగా ఉండాలి. కానీ మీకు వర్క్ చేసి వచ్చారు, మీరు జాబ్ చేసి వచ్చాను, మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ అనిపించింది? ఈ రాజకీయంలో అనిపించిందా, జాబ్ దగ్గర అనిపించింది? అక్కడున్న హార్డ్ వర్కింగ్ ఇక్కడ ఉన్న అంతే అండి. ఇదే స్టైల్. మీరు నా పాత ఫోటోలు కూడా చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. అప్పుడు నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్లో ఇదే ఇంతకన్నా ఘోరం. ఇప్పుడనే విసిరి బట్టలు వేసుకున్నాం. ఓ టీషర్ట్ ప్యాంటు రబ్బర్ చెప్పులు వేసుకొని పోతే మా పక్కన నా కొలీగ్ ఉండేటోడు మిరాజ్ అని, తెలిసే అచ్చా ఓ స్వీపర్ ఆతారే అంటుండు. స్వీపర్ నీకన్నా నీట్గా షూ వేసుకొని వస్తాడు రా, నీదేం డ్రెస్ నీదే అని అంటాడు. ఓకేనా, సింపుల్ అంతే. నా స్టైల్ అంతే. నేను అనేటోడిని, నేను వచ్చి సీట్లో కూర్చుంటున్నా. సీట్లో పొద్దున సూర్యుడు రాకముందు అంటే ఆ టైంకి వస్తున్నా, సూర్యోదయం తర్వాత వచ్చేస్తున్నా. మళ్ళీ ఎప్పుడో చీకట్లో పోతున్నా. నేను బయటికి మళ్ళీ పోను, నాతో ఎవరితో ఇంటరాక్షన్ కూడా ఉండదు. ఆఫీస్ నుంచి బయటికి మళ్ళీ అంతే, ఇంకా బయట ఎక్కడ ఏమి ఉండదు కదా.
అప్పుడు ఇంకా నాకు ఇంతకన్నా ఈ డ్రెస్ కన్నా ఇంకేం కావాలి, నాకు సీట్లో కంఫర్ట్ కూర్చోడానికి ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ వేసుకుంటున్నా అని చెప్పేటండి నేను. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా అప్పుడు నుంచి కూడా హార్డ్ వర్కింగే. అప్పుడు వర్క్ ఉన్నా కూడా అదే. అప్పుడు నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపెంట్ యాక్చువల్లీ. విండోస్ 8 రిలీజ్ బెంగళూరులో జరిగింది కదా, విండోస్ 8 రిలీజ్. ఆ ఈవెంట్లో నేను ఉన్నా యాక్చువల్లీ. ఉన్నా. అప్పుడు నేను ఓపెన్ అడాప్ట్ టెక్స్ట్ అని చెప్పి మన మొబైల్ కీప్యాడ్ రాస్తుండే, అది విండోస్కి ఇంటిగ్రేట్ చేస్తాను, విండోస్ 8కి. అది విండోస్ 8 ఈజ్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంటే, దానికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది బేసికలీ. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీరు ప్రధానంగా చూసిన ఎక్కువ పెద్ద ఒక సమస్య ఉంటుంది కదా, ఎలాంటి సమస్య ఇది నేను సాల్వ్ చేశాను అలాంటి సమస్య ఏమైనా ఉందా మీకు? సఫీలో చెరువుది ఒకటి మీరు చూడండి, రాత్రి కూడా వేస్తారు మంచిగా, అది ఒకటి కొంత చేసినాం. అలాగే చాలా నాలా సమస్య ఇక్కడి నుంచి మన సినీ పోలీస్ నుంచి పటేల్ నగర్ వరకు వర్షం పడితే ముంపు పోయే ప్రాంతం. సరే ఇప్పుడు 20% పైన అబోవ్ రెయిన్ పడితే ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు హైదరాబాద్లో. అది ఎంత చేసిన ప్రాంతమైనా అది ఎప్పటికీ పోదియా అబౌవ్ 20%. కానీ ఇంతకుముందు 15-16%కి కూడా మునిగిపోయేది. ఇప్పుడు మనం 20% పడ్డా కూడా ఇళ్ళకి నీళ్ళు రాలేటువంటి పరిస్థితి. ఒక చిన్న చోట్ల ఉన్నా కూడా అవి కూడా రిపేర్ చేసేసిన, వాళ్ళకి కూడా కావాల్సిన ఫిక్సింగ్ చేసేసిన, నాలా కట్టించేసిన. సో మేజర్ వర్క్స్ చేసిన ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నాలా వర్క్ అంటే ముంపు ప్రాంతాలపైన చాలా గట్టిగా పనిచేసిన, చెరువు పైన బాగా పనిచేసిన. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో నిధులు కంప్లీట్ అంటే ఒక మల్కాజ్గిరి పరిమితం కాలేదండి. వాస్తవంగా కూడా నేను ఈ కౌన్సిల్ ఏది మాట్లాడిన నిధులు అందరికీ ఇమ్మని అడిగిన, అదే 150 డివిజన్స్కి ఇమ్మన్నా, దోమల సమస్యలు అందరికీ పోవాలన్నా, అది నోటరీ భూములు పేదలకు ప్రతి చోట అన్యాయం జరగకూడదని మాట్లాడినా, ఏ పాలసీ మాట్లాడినా జిహెచ్ఎంసీ పరిధిగా మాట్లాడినా. ఇన్ఫ్యాక్ట్ నా పరిధి దాటి కూడా అనేక వర్క్స్ చేయించడం, అటు లల్లగూడ కానీ ఏఓసి కానివ్వండి, ఎన్నో చోట్ల నా పరిధి కానిటువంటి పనులను కూడా నేను పెట్టి కొట్లాడి చేయించడం జరిగింది. అవసరం అనుకున్న దగ్గర నా డివిజనే కావాలి అన్న క్లెయిమ్ లేకుండా అవతల పరిధి దాటి కూడా ఫైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడే చెప్పాను కదా, అవతల ఉన్నాడు మనోడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మనడే కదా. వాళ్ళని శ్రవణి నమ్ముకొని ఒకరు ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళైనా సరే వాళ్ళ వెంట నిలబడ్డం నా బాధ్యత. ఇప్పుడు మీకు గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో బీజేపీకి మంచి స్థానాలు వచ్చాయి, 40+ సీట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతా ఇన్ని సీట్ల కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఇప్పుడు ఏమైనా ఉందంటారా? బండి సంజయ్ గారి సారథ్యంలో అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి, రామచంద్రరావు గారి సారథ్యంలో ఇప్పుడు అన్ని సీట్లు వస్తాయా అని గ్యారంటీ చెప్పగలరా? 200%. ఎలా వస్తాయి అంటారు? 200% అండి. ఎందుకంటే బండి సంజయ్ గారు ఏమైనా పార్టీ మారిరా? లేదు. అంటే ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రికి వెళ్ళిపోయారు కదా, ఆయనతో ఎలక్షన్ ప్రచారానికి రాడా? బండి సంజయ్ గారు బీజేపీలో ఉన్నారుగా. ప్లస్ ఆయన ఓన్లీ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ప్లస్ ఇప్పుడు మాకు స్టేట్ ఒక డైనమిక్ లీడర్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. రామచంద్ర గారితో ఎవరైనా పోటీ పడి ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడి చూపించడం మనం చూద్దాం. ఆయన కౌన్సిల్లో మాట్లాడిన సబ్జెక్ట్స్, వ్యాస్ట్ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి, ఆయనకున్న పర్సనల్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఇంకెవరికైనా చూద్దాం పోనీ మనం చూద్దాం. చాణక్యుడు బుర్ర అనమాట ఆయనది, అదే చాణక్యుడి బుర్ర ఆయనది. కాబట్టి అటువంటి మేధోశక్తి, ఎటువంటి మాస్ పవర్ రెండు కలిపితే మరింత పవర్ఫుల్ అవుతుంది కదా, అదే నా విశ్వాసం. ఇంకొకటి చూడండి, చాలామంది మొన్న ఎంపీ ఎలక్షన్స్ చూసుకున్నాం, 8 స్థానాలు బీజేపీ మొత్తం కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 0 అయిపోయింది. బీఆర్ఎస్ఏ బీజేపీకి త్యాగం చేస్తున్న వార్త వినిపిస్తుందా? నిజమా? పిచ్చి మాటలు అండి, అది పిచ్చి మాటలు. అట్లా అనుకుంటే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జిహెచ్ఎంసీలో డైరెక్ట్గా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 2 సీట్లు లేకపోయినా మొత్తం వాళ్ళే గెలిచారు జంపై. ఏ విధంగా గెలిచారు? మరి లోకల్ బాడీస్లో గెలిచారు. ఇప్పుడు అనేక చోట హంగున్న మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. ఏ విధంగా కైవసం చేసుకుంటోంది? ఇప్పుడు అది చాలా తప్పు మాట. నేను వదిలేసాను, నేను రాజకీయంగా నేను మాట్లాడడం ఇంకోళ్ళు మాట్లాడడం వదిలేండి. మీరు మీ కెమెరా తీసుకోండి, ర్యాండమ్గా ఎవరికైనా యువకుల దగ్గర పోండి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే సెంట్రల్లో బీజేపీ మాత్రమే ఉండాలి, స్టేట్లో వాళ్ళ చాయిసెస్ వేరున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. 10 మందిలో ఒక 10 మందిని సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ మాత్రమే ఉండాలి అనుకునే వాళ్ళలో మీరు ముగ్గురుగా విడిపోతారు ప్రజలు. ముగ్గురేమో ఒక రకంగా చెప్తారు, ముగ్గురు ఒక రకంగా చెప్తారు, ఇంకా నలుగురు ఇంకో రకంగా చెప్తారు. కాబట్టి అంత డిఫరెన్స్ ఏముందంటే ప్రజల మైండ్ సెట్లో సెంట్రల్ ఫిక్స్ బీజేపీ, దాంట్లో ఇంకా చేంజ్ అవసరం లేదు. ఆల్టర్నేటివ్ ఉంది అని కూడా ఎవరు భావిస్తలేరు దేశంలో ప్రజలు. సెంట్రల్ ఈజ్ అ గవర్నమెంట్ బీజేపీ ఖచ్చితంగా అనేది అందరు ఫిక్స్. స్టేట్లో ఆప్షన్స్ చూస్తున్నారు ఖచ్చితంగా, దానికి డిఫరెంట్ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి బేసికలీ. అయితే మా ప్రయత్నం ఏంటి, స్టేట్లో కూడా మేమే చాయిస్,
స్టేట్లో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే మరింత మెరుగైన పరిపాలన అంతది. ఒకటి కుటుంబ పార్టీ, ఒకటి స్కామ్ల పార్టీ. ఈ స్కామ్ల పార్టీకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ భ్రష్టు పట్టించినటువంటి పనిలో ఒక పార్టీ ఉంది. ఇంకో పార్టీలో తండ్రి సంపాదించిన డబ్బు సంచుల కోసము కొడుకు కూతురు అల్లుడు కొట్లాడుకుంటున్నారు. మీరు చూస్తున్న సినిమాల్లో చూస్తుంటే ఇప్పుడు ప్రాక్టికల్ జరుగుతుంది కదా. అదే డబ్బు సంచుల కోసమే కదా కూతురు లెక్క కొడుకో దిక్కు అల్లుడో దిక్కు కొట్లాడుకుంటా ఉన్నారు. అవునా కదా? ఇది ప్రజలు గమనిస్తలేరా? కాబట్టి ఆల్టర్నేటివ్ నేషన్ ఫస్ట్ ఐడియాలజీ తోటి తెలంగాణ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించి 1 ఓటు 2 రాష్ట్రాలతోటి తెలంగాణ పక్షాన నిలిచినటువంటి ఈరోజు తెలంగాణ రావాలంటే ప్రధాన భూమిక పోషించింది బీజేపీ కదా. సుష్మా స్వరాజ్ చిన్నమ్మ గారు వారి అభయంతోనే కదా ఈరోజు తెలంగాణ బిల్ పాస్ అయింది. మరి అటువంటి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ని చూసారు, కాంగ్రెస్ని చూసారు, ఒక అవకాశం బీజేపీకి ఇవ్వండి అని మేము వెళ్తున్నాము. మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉందంటారా? ఫస్ట్ తొలి తెలంగాణలో తొలి మేయర్ మొన్న కరీంనగర్లో కైవసం చేసుకుంది. మీరు చూసారు కదా బండి సంజయ్ గారి సర్జన్లో. ఇది స్టార్టింగ్, ఇది ట్రైలర్, మొత్తం పిక్చర్ బాకీ హే. చూస్తారు మీరే రానున్న రోజుల్లో. కానీ ఎంఐఎం బీఆర్ఎస్ బీజేపీ ఏవైతే ఉన్నాయో ఎంఐఎం బీజేపీ మీ ఇద్దరు దోస్తులనే బయట వార్త వినిపిస్తుంది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ దోస్తులం యాజ్ పర్ ఇందాక యువర్ క్వశ్చన్. మేము కాంగ్రెస్ కూడా దోస్తులం యాజ్ పర్ యువర్ క్వశ్చన్. మేము బీఆర్ఎస్ ఎంఐఎం కూడా దోస్తున్నాం. ఈ అందరితో మేము దోస్తులు అయిన తర్వాత ముఖ్యంగా ఎంఐఎం మీద ఎందుకంటే ఇప్పుడు అసదుద్దీన్ నేను అదే అంటున్నా సార్. ఎంఐఎం మేము దోస్తులు అంటున్నారు, ఎంఐఎం కాంగ్రెస్ మేము దోస్తులు అంటున్నాం, మేము బీఆర్ఎస్ దోస్తులు అంటున్నాం. ఇంకేముంది మాకు పోటీ? మీరు అట్లనే అనుకోండి, పని చేద్దాం. మీరు అయ్యా ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి గమనించండి. మేము బీఆర్ఎస్ ఫ్రెండ్స్ అయితే, మేము కాంగ్రెస్ ఫ్రెండ్స్ అయితే, మేము ఎంఐఎం ఫ్రెండ్స్ అయితే వాళ్ళకు ఓటేసి మాకు ఓటేసి ఎందుకు కన్ఫ్యూజన్? డైరెక్ట్ బీజేపీకి అని సెంట్రల్లో స్టేట్లో ఒకేసారి బీజేపీ ఉంటుంది కాబట్టి ఇంకా పార్టీలకు ఓట్లు లేకండి వేస్ట్. వాళ్ళు మాకు తోక పార్టీలు అని చెప్తున్నారు సార్ కాబట్టి బీజేపీకి ఓటండి. నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు గతంలో మన ఎంపీ ఎలక్షన్స్లో చూసుకోండి, ఎవరైతే మాధవీలత గారు ఎంపీగా అక్కడ పోటీ చేశారు, ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో, కావాలని ఆవిడకి టికెట్ ఇచ్చి ఆవిడని ఓడగొట్టి ఓవైసీని ఎంపీని చేసింది బీజేపీ అనే వార్త అయితే వినిపిస్తుంది. అప్పట్లో అంటారా? ఎట్లా చెప్పండి? ఓవైసీ ఏమో కొత్తగా గెలిచిండా? కాదంటారా? ఒకసారి చెప్పండి నాకు, ఏ విధంగా చెప్పండి. ఆరోపణలు చేయడం ఈజీ, నేను కూడా చేస్తాను. వాట్ ఈస్ యువర్ ప్రూఫ్ చెప్పండి. వాట్ ఈస్ యువర్ ప్రూఫ్ టెల్ మీ. ఇప్పుడు చాలా మంది పోటీ చేయడానికి బీజేపీలో ఆసక్తిగా వస్తున్నారు, కానీ టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు? ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మాధవీలత గారు కాకపోతే మీరు చెప్పండి ఎవరికి ఇవ్వాలి చెప్తే అలాగే ఇస్తాను నెక్స్ట్ టైం. ఓవైసీని గెలిపించడానికి వీళ్ళని బలీకా బక్రాగా వీళ్ళు చేస్తున్నారు. అదే అంటున్నా, బలీకా బక్రా మాధవీలత గారు చేసినాం కదా, ఇంకెవరికి ఇవ్వాలో చెప్పండి నెక్స్ట్ టైం వాళ్ళకి ఇస్తాం. బీజేపీలో చాలా మంది అప్పుడు బలీకా బక్రా కాదని అంటారా? మరి నేను అనేది బీజేపీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఎంఐఎం డిసైడ్ చేస్తా, మీరు డిసైడ్ చేస్తారా, నేను డిసైడ్ చేస్తారా? పార్టీకి ఓ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ ప్రజాభిప్రాయం సేకరిస్తారు. సార్ మాధవీలత గారు పోటీ చేసిన ఫస్ట్ టైం ఆల్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు సార్. ఒక మీరు ఆయన షో ఉంటుంది చూడండి, అప్నా అదాలత్, దాంట్లో కూడా మాట్లాడిన తీరు చూడండి, దేశాన్ని షేక్ చేసింది ఆమె. సార్ ఓట్లు రాజకీయం పక్కన పెట్టండి, ఒక మహిళ వచ్చి ఒక డిస్ట్రప్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలిగిందా లేదా? ఇంకా బెటర్ చాయిస్ ఏమని చెప్పండి. మాధవీలత గారి కన్నా బెటర్ చాయిస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. రామచంద్రరావు గారి కన్నా బెటర్ చాయిస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మాధవీలత గారి కన్నా బెటర్ చాయిస్ హైదరాబాద్ ఎంపీ గారి కన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అప్పుడు రాజాసింగ్ గారు అయితే అప్పటికి ఎమ్మెల్యే కదా, ఇంకేం చాయిస్ ఉన్నారో నాకు చూపించకపోయింది. మళ్ళీ ఇన్ని స్కాములు చేసిన ఎంఐ పార్టీ మీద యాక్షన్ బీజేపీ ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్న మిగిలిపోయింది. ఏ స్కామ్లో డైరెక్ట్ దొరికిర్రు? ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది, ఓవైసీ బ్రదర్స్ చెరువు మీద కబ్జాగా కట్టారు, కరెక్ట్. ఆస్తులు 1000 కోట్లు సంపాదించారు. ఫాతిమా కాలేజ్ మీద రిటర్న్ కంప్లైంట్ హైడ్రాకి ఇచ్చింది నేనే, మీకు తెలుసు కదా. నేను అందరు కార్పొరేటర్ దొరికిపోయి ఫస్ట్ ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు పైన యాక్షన్ తీసుకోండి ఇస్తే రంగనాథ్ గారు ఏమన్నారండి ఆ రోజున, అకాడమిక్ ఇయర్ ఇది మధ్యలో డిస్టర్బ్ చేస్తే బాగోదు, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా అన్నాడు. అన్నాడా? ఎన్ని అకాడమిక్ ఇయర్లు అయిపోయినాయి? దగ్గర 3 ఏళ్ళే. ఎందుకంటే మరి ఇప్పటివరకు ఫాతిమా కాలేజ్ పైన చర్యలు ఎందుకు లేవు? మీరు రంగనాథ్ గారిని అడగాలి ఈ క్వశ్చన్. ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో అంటగాకపోయి ఉంటే, వాళ్ళకి మద్దతు ప్రకటించకపోయి ఉంటే ఫాతిమా కాలేజ్ పోతుండే. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది కాబట్టి ఫాతిమా కాలేజ్ వాళ్ళు చేసిన కబ్జాలు అట్లనే ఉన్నాయి. అందుకే ఎంఐఎం పార్టీ అధికారంలో ఎవరుంటే వాళ్ళ పాట పాడతారు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ పాట, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పాట. ఇప్పుడు ఏ ఎలక్షన్లో ఎంఐఎం పార్టీ అధికార పార్టీకి వంత పాడలేదు చెప్పండి? మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీకి వంట పాడతారు, ఎక్సెప్ట్ బీజేపీ తప్ప అందరూ వాళ్ళకి దోస్తులే, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? రంగనాథ్ గారిని అడిగిరా ఈ క్వశ్చన్ మీరు? ఎవరు అడగలే మరి. ఆ రోజు ఒక అకాడమిక్ ఇయర్ తర్వాత విద్యార్థుల జీవితాలు పాడైపోతే నెక్స్ట్ ఇయర్ యాక్షన్ తీసుకుంటా అన్నారు కదా, మరి ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదు యాక్షన్ సార్ అని రంగనాథ్ గారిని ఏ మీడియా వాళ్ళు ఎందుకు అడుగుతలేదు సార్? నా క్వశ్చన్ కూడా అదే. ఈసారి నేను ఇంటర్వ్యూ చేస్తా అడుగుతాను, అడగాలి. నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన, లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇచ్చిన, బీజేపీ కార్పొరేటర్లందరినీ తీసుకుపోయి ఇచ్చిన, అవునా కదా? టేక్ అన్ యాక్షన్. ఫాతిమా కాలేజ్ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కుహానా నేపాల్తో 5 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టారు. నాకు కొంతమంది బీజేపీ మీకు తెలుసా 5 రోజులు నన్ను చెంచల్ కూడా జైల్లో పెట్టిర్రు. 5 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టిరండి ఎంఐఎం ప్రశ్నించినందుకు. ఎంఐఎం ఆమె మాధవీలత గారి మీద నోరు బరేసుకున్నారు, దాన్ని క్వశ్చన్ చేసిన. మరి ఎంఐఎం ఫాతిమా కాలేజ్ పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన. కాబట్టి ఎంఐఎంని ప్రశ్నించినందుకు 5 రోజులు చెంచల్గూడలో చెప్పకూడదు అనిపించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇక్కడ మీరు చూడండి, బీజేపీలో చాలామంది సమర్థులు గల వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు కేవలం ఓల్డ్ సిటీ వరకు మాత్రం వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు యాకత్పూర, డబీర్పుర, ఉప్పుగూడ, ఫలక్నామా, చార్మినార్, చాంద్రాయణగుట్ట ఈ నియోజకవర్గాల వరకే ఇస్తారు, మెయిన్ సిటీస్లో ఇవ్వట్లేదు. ఓవైసీకి వత్తు పలకడానికైనా వాదనలు వినిపిస్తున్నాయి, కాదంటారు ఇది? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఎవరు పేరు చెప్పండి, పలానా XY చెప్పండి. పోనీ సోకాల్డ్ XYZ వ్యక్తులు ఉన్నారు కొంతమంది బీజేపీలో, ఎప్పటి నుంచో టికెట్ల కోసం వెయిట్ చేసేవాళ్ళు. కానీ మాకు ఆ నియోజకవర్గాలు ఇచ్చి వాళ్ళని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నాం, మా అనుకున్న నియోజకవర్గాలు ఇవ్వట్లేదు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరు మీరు సాంఘిత్యంగా ఉన్నట్టుగా కనబడుతుంది కదా. సరే ఇప్పుడు అవన్నీ ఏదైనా మాట్లాడచ్చండి, ఓకే ఏదైనా మాట్లాడు. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 4 బీజేపీ లీడర్ పేరు, గట్టల పేరు చెప్పండి. మీరు ఇట్లా అడిగి టికెట్ అడిగి మాకు ఇవ్వలేదు పార్టీ, మేము ఫైట్ చేస్తున్నాం అనేటోళ్ళు 4 పేరు చెప్పండి. చీకటి ప్రవీణ్ గారు అడిగారు చాలా. చీకటి ప్రవీణ్ గారు ఎప్పుడు వచ్చారు బీజేపీలోకి? ఒక 2-3 ఏళ్ళు అవుతుంది. ఎన్నేళ్ళు అయిందండి వచ్చి? 2-3 years అయింది. ఆయన ఓల్డ్ సిటీయా? కాదు, కానీ సమర్థన. నేను ఏమంటున్నా, ఓల్డ్ సిటీలో అక్కడుండి ఎంఐ మీద ఫైట్ చేసి త్యాగాలు చేసి మాకు టికెట్ పార్టీ ఇవ్వలేదని చెప్పిన వాళ్ళు ఒక పేరు చెప్పండి అంటున్నా నేను. చెప్పండి, టికెట్ ఇవ్వలేదు మేము ఫైట్ చేసినా మాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు ఒక పేరు చెప్పండి. కానీ చాలా మంది ఏమంటారంటే వీళ్ళు కావాలని ఇవ్వట్లేదని వినిపిస్తున్నాయి, కాదనరా? అది బేస్లెస్ అంటున్నావి ఆరోపణలే, బేస్లెస్. దాంట్లో ఏమున్నాయి మీరు చెప్పండి. దాంట్లో అది అంటే నోటికి ఏదైనా మాట్లాడచ్చండి, విషయం కాదు. ఈ డేటా పెట్టుకొని మాట్లాడాలి. ఈ డేటా చెప్పండి, పలానా వాళ్ళు బీజేపీ తరఫున ఎంఐ మీద కొట్లాడి త్యాగాలు చేసిండు, ఈయనకి టికెట్ ఇవ్వలేదు అనేటోళ్ళని చెప్పండి. అట్లా ఎవరైనా వాళ్ళు ఉంటే నేనే పోయి మా సార్ దగ్గర పోయి, మా రామచంద్ర గారి దగ్గర పోయి కూర్చొని ఇలా ఇవ్వాలని చెప్పి కూర్చుంటా, ఓకేనా? ఇప్పుడు తీసుకురండి ఈసారి అట్లా ఎవరు ఉంటే. ఇప్పుడు రామచంద్ర గారు ఎవరైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారో ఆయన సారథ్యాన్ని ఇప్పుడు ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ రేపు జరిగితే బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందంటే ఏమని చెప్తారు? విజయానికి ఎన్ని అవసరమో అన్ని సీట్లు సాధిస్తుంది మినిమం. అధికారంలోకి వస్తుందంటారా? అధికారం రావడానికి అధికారం రావడానికి ఎన్ని సీట్లు ఇవ్వాలో ఆ మినిమం మనైతే సాధిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, కూటమి ప్రభుత్వంగా వాళ్ళు అక్కడ ఫామ్ చేసేసుకున్నారు, దగ్గర ఒక 18 సీట్లు కూడా బీజేపీ సాధించింది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఎంట్రీ లెవెల్ అయితే ఇచ్చింది. కేరళలో కూడా మేయర్ పీఠాన్ని సాధించారు అక్కడ తిరువనంతపురం. తెలంగాణ ఇష్యూ వచ్చేటప్పటికి మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో అది అలాంటిది మనం చూడగలుగుతాం అంటారు. 100% చూస్తారు ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో. కానీ మీలో మీకే కొట్లాట్లు ఉన్నాయి కదా, ఎలా వస్తాయని అడుగుతున్నారు. కొట్లాట్లు ఏమున్నాయి? కొట్టుకున్నారు ఎవరైనా? పంచులు గుద్దుకున్నారా? మీరు చెప్పండి. బీజేపీ మీకు చెప్పి గాంధీ భవన్లో దాడి కుర్చీలు తీసుకొని కొట్టుకున్నారు, ఎన్నోసార్లు కొట్టుకున్నారు, రోడ్లో బట్టలు చింపుకొని కొట్లాడుకున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఏమైనా బట్టలు చింపుకొని కొట్టుకున్నారా? చూపండి నాకు, ఏదైనా సంఘటన ఉంటే చూపండి. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఏమైనా అయింది అట్లా? నిజమైన బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా అట్లా చేయరు కదా జనరల్గా. సో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి దగ్గర టికెట్ ఉన్నప్పుడు, 4 ఆశావాహులు ఉన్నప్పుడు ఒకటి టికెట్ ఇచ్చినప్పుడు మిగతా 3 బాధ అనిపిస్తుంది కదా, అది కామనే కదా. అప్పుడు అవతల 3 కూడా గట్టిగా ఇప్పుడు ఇంట్లో అయినా మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక 500 అడుగుతారండి. ఈ ఫాదరు ఆయన దగ్గర లేకో ఇంకో రీజన్ వల్ల ఇవ్వలేరు అనుకోండి, మీ నాన్నగారి పరిస్థితి ఏంది? ఇల్లు పాల బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఇంటి రెంట్ కట్టాలా, ఏ చూడరు, మీకు అవన్నీ తెలియదు. నాన్న పోరా 500 అడగగానే పోరా అన్నాడు అనుకోండి, నాన్న అన్నాడని చెప్పి మీరు మా నాన్న మంచోడు కాదు చెడ్డోడు కాదు అది ఇది అని వాళ్ళు. అటువంటి పరిస్థితే ఇట్లనే ఉంటుంది పార్టీలో కూడా. లోపల రీజన్స్ ఏదైనా ఉంటుంది. తండ్రి స్థాయిలో ఉంది, అవునా కదా? అంటే తల్లి పార్టీ అయితే పార్టీ అధ్యక్షులు తండ్రి లాంటి వాడు, అవునా కదా? సో అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏముంటాయో మనకు తెలియదు కదా. చాలామంది బీజేపీ అంటే హిందుత్వం పార్టీ అని అంటారు. మీకు నిజంగా హిందువుల మీద అంత ప్రేమ ఉంటే పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఈ ధరలు ఎందుకు తగ్గించలేకపోతుంది అంటారు? ఒకటి, మేము హిందుత్వ పార్టీ అని నేను ఎప్పుడు చెప్పలేదు. బీజేపీ వాళ్ళు నేను ఇందాకే చాలా క్లియర్గా చెప్పిన మీకు, దీంట్లోనే మీరు రివైండ్ చేసుకొని చూడండి. వీఆర్ ట్రూ సెక్యులర్ పార్టీ అని చెప్పిన. ముస్లింలకు మేము చేసినంత, ముస్లింల కోసం పోరాడింది మా అంత ఎవరు ఏ పార్టీ కొట్లాడలే అన్న. పేద ముస్లింల పక్షాన, పేద ముస్లిం మహిళల పక్షాన కొట్లాడింది మేము తప్ప ఎవరు కొట్లాడలేదని చెప్పిన. సో వీఆర్ ఏ ట్రూ సెక్యులర్ పార్టీ.
ఓకే వీఆర్ ట్రూ సెక్యులర్ పార్టీ. కానీ బండి సంజయ్ గారు మన జూబ్లీ హిల్స్ చెప్తా అది కూడా. కానీ ఈవెన్ దో వీఆర్ ట్రూ సెక్యులర్ పార్టీ, మెజారిటీ హిందువులైనటువంటి భారతదేశంలో హిందూ సమాజం పైన రాళ్ళు ఇసురుతుంటే మాత్రం ఊరుకోం. సవ్వాలే పైన కాదు, హిందువుల పైన రాళ్ళు మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో, హిందూ భూమి అయినటువంటి ఈ భారతదేశంలో, అవునా కదా, హైందవ భూమి అయినటువంటి ఈ భారతదేశంలో హిందూ సాంప్రదాయాన్ని తునాతునకలు చేస్తూ, ఆచార వ్యవహారాలను అవహేళన చేస్తూ, హిందువులపైన పదే పదే దుమ్మెత్తిపోస్తున్నటువంటి వాళ్ళపైన మేము ఎందుకు ఉపేక్షించాలనేది నేను అడుగుతున్నా. కొంతమందికి దీపావళి రాగానే పొల్యూషన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఎందుకు పొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడతలేరు చెప్పండి నాకు. రంజాన్ సీజన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? దీపావళి రాగానే పొల్యూషన్ గురించి మాట్లాడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వినాయక చవితి రాగానే పొల్యూషన్ గురించి మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఏరి వాళ్ళంతా ఎక్కడ పోయి వాళ్ళందరూ, అవునా కదా? అంటే ఇలా కొంతమంది ఒక స్పెసిఫిక్ అజెండా పెట్టుకొని యాంటీ హిందూ మైండ్ సెట్ తోటి, యాంటీ ఇండియా మైండ్ సెట్ తోటి పనిచేస్తున్న వాళ్ళకి మేము వ్యతిరేకమే. మేము వ్యతిరేకం అటువంటి వాళ్ళకు. మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవద్దా? మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవద్దా అండి? మా హిందూ ధర్మం పైన దాడి చేస్తుంటే మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవద్దు. మేమేమైనా దాడి చేసినాం? పోయి ఎవరినైనా మేమేమైనా తిట్టినామా? మేమేమైనా చెడ్డోడన్నామా? మేము ఆ పలానా మతం మంచిది కాదన్నామా? మమ్మల్ని తిట్టాక రావు అంటారు. మా హక్కు కాదా? మా ఫండమెంటల్ రైట్ కాదా? కానీ హిందువులకు ఏ సమస్య వచ్చినా పట్టించుకొని బీజేపీ అలాగే అంటారు. రామ జన్మభూమి ఎవరు కట్టిరు? హిందువులు గుళ్ళ మీద దాడి చేసినప్పుడు మాత్రమే గలం విప్పుతున్నారు, మిగతా సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రశ్న. అదే అర్జునాలు మొన్న ఇక్కడ మనకి నేరేడ్మేట్ దగ్గర ఒకటి ఇష్యూ జరిగిందండి. ఇక్కడ మనకి సఫిల్గూడ దగ్గర ఒకటి, ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో ఒకటి, చార్మినార్ లో ఒక గుడి ఇష్యూ ఒకటి, శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇక్కడ నుంచి నేరేడ్మేట్ అప్పుడు మాత్రమే వచ్చారు కొంతమంది మాట్లాడే వ్యక్తులు. తర్వాత ఏమైపోయారు? ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ రంజాన్ సీజన్ నాకు తెలియదు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ, జూమ్ చేసుకో, జూమ్ చేసుకోండి. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి చూడాలి మీరు. అర్థమైంది. ఇది ఎన్హెచ్ఆర్సీలో నేను ఫైల్ చేసిన కంప్లైంట్. హైదరాబాద్ సిపికి అభిరేగమని చెప్పి ఇచ్చిన నోటీస్ ఇది ముచ్చాలమ్మ గుడి కేసులో, ఇది ముచ్చాలమ్మ గుడి కేసు. కాబట్టి నేనేమన్నా ముచ్చాలమ్మ గుడి కేసులో నా పేరు 307 బుక్ అయింది, అటెంప్ట్ టు మర్డర్. ఏది మా రైట్ గురించి నేను పోరాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాను. ఎవరిని మర్డర్ చేయకపోయినా నేను? మా గుడిపైన దాడి చేయడం తప్ప అని చెప్పి మేము నా హక్కుగా అడగకపోయినా, అవునా? పెద్దమ్మ గుడి, బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దేవాలయం, కట్టమైసమ్మ గుడి దేవాలయం, అనేక దేవాలయాలు పెంచినప్పుడు మా గొంతు తిప్పినాం. చివరికి లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫైల్ చేసినాం. ఈరోజు హైదరాబాద్ కమిషన్ పిలిపిస్తుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిపించింది. మొన్న మరిచెన్నారెడ్డి ఎంఆర్డీలో పిలిపించింది వీళ్ళందరినీ ఈ కేసు గురించి పిలిపించింది. అదే రోజు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దేవాలయం సంఘటన కూడా జరిగింది. అఫ్కోర్స్ అదే రోజు మరిచెన్నారెడ్డిలో మొత్తం జాతరే జరిగింది. మొత్తం ఆ రోజు పోలీసు వాళ్ళు మొత్తం పిలిపించింది అందరినీ. ఇప్పుడు ఢిల్లీకి పిలిపిస్తున్నారు వీళ్ళని. ఇప్పుడు ఇంకో విషయం చూడండి, మన బండి సంజయ్ గారు బై ఎలక్షన్ ఇది వచ్చి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టైంలో మాకు ముస్లిం ఓట్లు వద్దన్నట్టుగా ఆయన బహిరంగంగా చెప్పారు. మరి సెక్యులర్ అంటున్నారు, ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి కదా. ఎక్కడ చూపిస్తారు ఒకసారి? ఆయన అన్నారు మాకు కొంతమంది హిందూ ఓట్లే మాకు కావాలి, మిగతా ఓట్లు వద్దు. చూపండి, ఎక్కడ వీడియోస్ ఉన్నాయి కదా. నేను చూడలేదు, మరి నేనైతే చూడలేదు. నేను అట్లా డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన చూడలేదు. ఒకటండి, దేశాన్ని ప్రేమించేటప్పుడు మా కోట ఏంటని ఉంటాడు ఐదు దేశం దాంట్లో. ఓకే, దేశ వ్యతిరేకులు మేము, అది ఇందాక కూడా మీకు అదే చెప్తున్నాను. నువ్వు ఏ మతం కానీ ఏ కులం కానీ మాకు డజంట్ రియలీ మ్యాటర్. నీ ఎజెండా నేషన్ ఫస్ట్ కావాలి, నా ఎజెండా నేషన్ ఫస్ట్ కావాలి, మన ఇద్దరు ఎజెండా నేషన్ ఫస్ట్ కావాలి. ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్. మనందరికీ దేశం ముందు ఉండాలి, తర్వాత మన మతం ఉండాలి, తర్వాత ఏదైనా ఉండాలి అనేది మా ఆలోచన. అంతే, అంతకుమించి ఇంకోట్లేదు. ఇంకోటి మల్కాజ్గిరిలో నేను విన్నాం ప్రధాన 3 సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం భయంకరంగా ఉంది, టైంకి వాటర్ రావట్లేదు,
రెండు బస్సుకు సంబంధించిన షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో బస్ షెల్టర్స్ సరిగా లేవు, టైంకి కూడా బస్సెస్ రావట్లేదు అనే ఒక వాదనలు వినిపిస్తున్నాయి. 3 పవర్ కమింగ్ టు పవర్ దగ్గరకు వచ్చేది ఇష్టానికి పవర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదని అనిపిస్తుంది. ఈ 3 ఫెయిల్యూర్ ఉన్నాయి కదా మల్కాజ్గిరి. ఇది మల్కాజ్గిరి అని కాదండి, ఈ మొత్తం కూడా సిటీ మొత్తం ఉన్నదే. మీరు మొత్తం మల్కాజ్గిరి అంటారు, బహుశా మీరు ఇక్కడ ఉంటారని చెప్తారేమో మరి బహుశా. అలా కాదు, నేను విన్న సమస్యలు చెప్తున్నా. ఇవి సిటీ వైడ్గా ప్రభుత్వము విఫలమైంది ఈ 3ని మేనేజ్ చేయడంలో. ఆర్టీసీ ఎవరు మేనేజ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్, కార్పొరేషన్ ఉంది కదా. కార్పొరేషన్ ఉంది. మరి ఆర్టీసీ వాళ్ళు బస్సులు టైంకి రాకపోవడం అనేది ఇప్పటికి కూడా అదే స్ట్రీమ్ లైన్ కాకుండా ఫారిన్లో ఎట్లుంటుంది అంటే బోర్డు వేస్తాడు, 3 నిమిషాలకు బస్సు వస్తుంది అంటే 3 నిమిషాలకు బస్సు వస్తుంది. వాళ్ళు ఎట్లయితే కరెక్షన్ చేస్తాడు. ఇక్కడ ఆ సిస్టమ్ ఎందుకు లేదు? అదే మీరు ఎంతసేపు ఫ్రీ బస్సులు ఇచ్చి ఓటు తప్పుదామా అని తప్ప ఆర్టీసీని బాగు చేద్దామని ఆలోచన ఉందా మన వాళ్ళకి? ఇంకా ఎట్లా బాగుపడుతుంది ఆర్టీసీ మీరు చెప్పండి. ఆర్టీసీ ఎట్లా బాగుపడుతుంది? ఆర్టీసీలో కార్మికులు ఏ విధంగా బాగుపడతారు, అలా కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి? ఒకటి మంచినీళ్ళు, అసలు వాటర్ బోర్డుకి డబ్బులు ఇచ్చారా మీరేమైనా? ఏమైనా ఫండ్స్ ఇచ్చిందా స్టేట్ గవర్నమెంట్? అరే వాటర్ బోర్డుకి ఎంపవర్ చేయండి, దానికి డబ్బులు ఇవ్వండి. దాని చైర్మన్ ఎవరు తెలుసా? ముఖ్యమంత్రి గారు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు సిఎండి ఆఫ్ వాటర్ బోర్డ్. మీ పర్యవేక్షణలో ఉన్నటువంటి వాటర్ బోర్డుకి నిధులు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి పదే కొట్లాడుతున్నాం మేము. సిల్ట్ లిఫ్ట్ చేయడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. దూరం డ్రైనేజ్ పైపు లేడానికి సంగతి దూరం. సిల్టు అంటే మోర్లో తీస్తారు చెత్త, అది ఎత్తడానికి వాళ్ళ దగ్గర కరెక్ట్ డబ్బులు లేవు. మరి ఎవరు ఫెయిల్ చేయరు? రాష్ట్ర ప్రభుత్వం. కరెంట్ కూడా, వాటర్ సప్లై చేయలేకపోతారు, పొల్యూషన్ కరెక్ట్ చేయలేకపోతారు. వాటర్ సప్లై రిజర్వాయర్ దగ్గర అంటే మోటార్లు పోతున్నాయి, రిజర్వాయర్లో మోటార్లు పోతే మల్కాయర్లో సప్లై బంద్ అవుతుంది. ఎవరు చేయాలి ఇది? రాష్ట్ర ప్రభుత్వం. కరెంట్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? అది స్టేట్ గవర్నమెంట్. ఎవరు చేయాలి దీనికి? దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కానీ ఈరోజు 3 ఫేజ్ కన్వర్షన్ చేయండి రా మహాప్రభు అంటే ఫండ్స్ లేమంటున్నారు. పోలని జరపండి రా మహాప్రభు అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు. ఎవరు ఇవ్వాలి దీనికి డబ్బులు? అంతా ఒకరోజు కరెంటు బిల్లు కట్టకపోతే డప్పు కొట్టుకుని వచ్చి కరెంటు బిల్లు కట్ చేసుకుని పోతారు. మరి అదే లెవెల్లో సర్వీసెస్ ఇవ్వాలిగా. 24 లక్షల రూపాయలు సఫిల్గూడ మీద ముందు ఉన్నటువంటి టవర్ షిఫ్టింగ్, టవర్ తీసేయడానికి, డైరెక్ట్ వైర్ టవర్ తీసేయడానికి 23.4 లక్షల రూపాయలు నేను జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారితో ఇదే కరెంట్ డిపార్ట్మెంట్ టీఎస్జీపీసీడీఎల్కి కట్టించి కూడా 3-4 నెలల పైన అయిపోయింది. డబ్బులు కట్టించి 24 లక్షలు కట్టింది. ఎంతసేపట్లో వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి? వితిన్ 24 అవర్స్లో ఇచ్చాను. వైర్ లేదు, తొక్కలేదు, తోషాలు లేదు. ఈ రోజు తెలియదు, ఈ వారంలో చేస్తాం, నెక్స్ట్ వారంలో చేస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ జిహెచ్ఎంసీకి స్పెషల్గా 60,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా. బడ్జెట్ అంతా ఏమవుతుందంటారు? దేనికి కేటాయిస్తున్నారంటారు అసలు? ఏ 60,000 కోట్లు? ఓన్లీ స్పెషల్గా జిహెచ్ఎంసీ బడ్జెట్. ఆ బడ్జెట్ జిహెచ్ఎంసీ బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు. మొన్నేదో 11,000 కొట్టారు. అంతా నేను బడ్జెట్ మాట్లాడాను, నా బడ్జెట్ మీటింగ్ చూడండి. ఏదో గాల్లో లెక్కలు చెప్పిర్రు. 3 కార్పొరేషన్లు కలిపి సింగిల్ బడ్జెట్ పెట్టిర్రు. తర్వాత 3 కార్పొరేషన్, అదే అడిగిన, సింగిల్ బడ్జెట్ 3 కార్పొరేషన్లు పెట్టిర్రు. మళ్ళీ రేపో ఎల్లుండో 3 కార్పొరేషన్లు చేయనున్నారు. మరి ఏ విధంగా డిబేట్ చేస్తారని అడిగిన. 3 కార్పొరేషన్లు వచ్చినాయి. మరి మిగతా 2 కార్పొరేషన్లు హక్కును తినాలా? డబ్బంతా జిహెచ్ఎంసీకి పోతాయి. మీరు కట్టే ఆన్లైన్ బిల్ ట్యాక్స్ ఏమో ఇక్కడ మల్కాయలు ఉంటే జిహెచ్ఎంసీకి పోతుంది. మరి ఇక్కడ కార్పొరేషన్కి మాత్రం చిప్ప కావాలి నా చేతిలో. ఏం పెట్టి డెవలప్ చేస్తారు? ఇదే క్వశ్చన్ నేను అడిగిన ఇండైరెక్ట్గా. ఏదో ఆన్సర్ లేదు కదా. ప్రభుత్వానికి ఒక పాలసీ, ఒక థింక్ ట్యాంకు, ఏదైనా అవగాహన ఉంటే కానీ ఎవడున్నాడని ప్రభుత్వంలో? ఏ మంత్రికైనా పొన్నం ప్రభాకర్ జీరో. చర్చకు రమ్మని సవాలు ఇస్తున్న పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మేయర్ గారికి కానివ్వండి, ఇంకా అలా మంత్రులు ఎవరు కానివ్వండి, అలా లీడర్లు ఎవరికి కానివ్వండి, చేతనైతే నాతో డిబేట్కి రమ్మనండి. మీ ఛానల్లో పెడదాం, అందరు ఛానల్లో పెడదాం కావాలంటే. అవగాహన లేదు ఎవరికి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు రాక అధికారం వచ్చింది ఎంత నాకేద్దామని ఆలోచనలో ఉన్నారు తప్ప, ఏ విధంగా మా బతుకులు బాగు చేసుకోవాలి, మేము ఎట్లా బాగుపడాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు తప్ప, అదే ఇక భవిష్యత్ తరాలను బాగు చేయాలి, టెంపరీగా కష్టాలున్న భవిష్యత్ తరాలను బాగు చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలనేది ఆలోచన ఎక్కడుంది ప్రభుత్వానికి? లేదు కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్ష పదవులు బాధ్యతలు చేపట్టారు. ఈయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే కిషన్ రెడ్డి గారు గతం వరకు ఉన్నారు, ఆయన పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగుందంటే ఎవరిదని? అప్పుడు బాగుంది, ఇప్పుడు ఉంది. పరిపాలన ఏంటంటే అట్లా పరిపాలన ఏం లేదు. ఆ పార్టీ అధ్యక్ష పదవి, పార్టీలో అధ్యక్షుడు కూడా సేవకుడే. ఒక పార్టీ ఇదేమి మేము ఏదో కార్పొరేట్ కంపెనీ కాదు. కార్పొరేట్ కంపెనీ సిఓలు ఉండరు. ఓకే, ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, భారతదేశం కోసం పుట్టిన పార్టీ. ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు ఉన్నా, మొన్న బండి సంజయ్ గారు ఉన్నా, ఈరోజు రామచంద్రరావు గారు ఉన్నా, అందరూ పార్టీ సేవకులే. ఓకే, రేపు ఇంకోళ్ళు వస్తారు, డజంట్ రియలీ మ్యాటర్. మా పార్టీలో సిద్ధాంతమే అది చెప్తారు. అందుకే రామచంద్రరావు గారు కూడా, కిషన్ రెడ్డి గారు కూడా, బండి సంజయ్ గారు కూడా అదే చెప్తారు. వారు కూడా ఎక్కడ అహంకారం పెట్టుకోరు. వాటి ఏదైనా మీడియా కథనాలు సృష్టిస్తే తప్ప ఇవన్నీ
ఏదో న్యూస్ ఉండాలి కాబట్టి కొంతమంది సృష్టిస్తుంటారు తప్ప పార్టీ వీఆర్ వెరీ క్లియర్, pretty మచ్ క్లియర్. ఓకే, మా సిద్ధాంతమే మా అజెండా, మా సిద్ధాంతము భారతదేశ అభ్యున్నతే మా ప్రథమ కర్తవ్యం, మా లక్ష్యము కూడా. పరం వై భవన్నేతుమేతత్ స్వరాష్ట్రం సమర్థాభవత్వా శాతే పురుషం. భారతదేశాన్ని పరం వైభవస్థితికి చేర్చడమే మా లక్ష్యం, మా ప్రార్థనే అది కదా. అవుట్, వేరే ఆలోచన ఏముంది? జిహెచ్ఎంసీ మొన్న మీరు కార్పొరేట్గా గెలిచినప్పుడు 40 మంది ప్లస్ అందరూ మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. అప్పుడు మీరు అప్పుడు కలిసినప్పుడు ఏ నాయకుడైనా, ఏ దేశ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా ఒక దిశానిర్దేశం లాంటివి చేస్తుంటారు. ఆ సమయంలో మోడీ గారు మీ అందరికీ ఏం చెప్పారు అసలు? అంటే ఒక మంచి ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ ఉంటుంది, అలాంటిది ఏం చెప్పారు ఆయన పబ్లిక్లో ఉండమని? అంటే ఆయన ఏమన్నాడంటే ఫలానా వ్యక్తి దీనికి గుర్తింపు, అంటే కుక్కలను రక్షించడంలో ఫలానా వ్యక్తి, ఆయన చూడంగానే ఆ కుక్కల ప్రేమికుడురా బాబు అనిపిస్తుంది. ఇంకోళ్ళని చూస్తే అరే పర్యావరణ ప్రేమికుడురా బాబు, చెట్లను ఏమైనా చేస్తే నేను ఊరుకోడరా బాబు అనిపిస్తుంది. ఇంకోళ్ళని చూస్తే అరే ఈయన నదీ ప్రేమికుడురా బాబు అనిపిస్తుంది. ఒక కాజ్ కోసం వాళ్ళ జీవితం మొత్తం దానిపైన పనిచేశారు. అలాగే మీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి, దాన్ని ఎంచుకోండి అని రాయాలి. అదే ట్యాగ్ లైన్. ఆయన అదే చెప్పారంటారు. 100%. నేను స్పాంటేనియస్ చెప్తున్నా, నేను ఆలోచించుకొని చెప్పలే కదా. ఆయన చెప్పకపోయింటే నేను చెప్పేటోని కాదు, ఇదే చెప్పిండు ఆయన. ఇంకోటి మల్కాజ్గిరిలో కూడా కుక్కలకు సంబంధించిన కూడా చాలా ఉన్నారు. సార్ మీకు దయచేసి చెప్తే జనరల్ సిటీ, అందుకే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కామన్ ఇష్యూస్ ఇవి. అసలు నేను హై లెవెల్ కమిటీ కుక్కల సభ్యుడిగా నేను ప్రతిపక్షం నుంచి ఎన్నుకున్న తర్వాత అన్ని కుక్కల సెంటర్లు ఎతికి ప్రభుత్వానికి 26, అంటే మేయర్ గారికి 26 పాయింట్స్ తోటి ఒక నివేదిక అందించా. పోయి కుక్కలు ఆపరేషన్ చేస్తున్న అక్కడ కూడా లోపలి పోయి చూసిన. మొత్తం సిటీలో సెంటర్స్ తిరిగి నేను, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ గారు, మిగతా కమిటీ మెంబర్స్, అన్ని పార్టీల నుంచి ఇద్దరు ఉండే చేసిన అందరూ 26 పాయింట్లు రాసి సబ్మిట్ చేసిన. ఇవి చేస్తే ఈ సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది అని ఇంప్లిమెంట్ చేయడానికి నిర్లక్ష్యం వాళ్ళకి. ప్రభుత్వానికి కమిటీ అయితే వేశారు ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో, మీడియా ప్రెషరో డిమాండో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మనసు ఒప్పట్లేదు. కాబట్టి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలను అందుకే అంటున్నాం, ఉత్తగానే అంటలేను నేను. మాకు అవకాశం ఇవ్వండి, మేము ఏ విధంగా చేస్తాం చూపిస్తాం మీకు. ఇప్పుడు ఫర్దర్గా రేపు 2028 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిగా వస్తున్నా లేకపోతే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? అది పార్టీ నిర్ణయిస్తాను, నేను స్టేట్ ప్రెసిడెంట్ కాదు. దాని మీద ఆన్సర్ చేయడానికి నాకు స్థాయి కూడా సరిపోదు. పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్. అంటే ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రభుత్వం లాంటిది ఏమైనా రావచ్చు అంటారు? రావచ్చేమో, నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ పార్టీ డిసైడ్స్ వీఆర్ దేర్. కానీ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ అని అడుగుతున్నాను. అదే ప్రశ్న. మా పోరాటమే మా కాన్ఫిడెన్స్, మా సిద్ధాంతమే మా కాన్ఫిడెన్స్, మా పనే అది మాది. భారతీయ జనతా పార్టీ విజయాలు లేనప్పటికెళ్ళి చూస్తాం సార్, మేము చెడ్డీలు సార్ మా పుట్టుకనే బీజేపీ. సార్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటే అంటారా? తల్లి పిల్ల. ఆర్ఎస్ఎస్ తల్లి, బీజేపీ పిల్ల. అంటే ఆర్ఎస్ఎస్ చెప్పిందే బీజేపీ వింటున్నారు కాదంటారా? బీజేపీకి అట్లా ఉండదు, కాకపోతే దిశానిర్దేశం చేస్తుంది, సైద్ధాంతికమైన దిశానిర్దేశం ఆర్ఎస్ఎస్ బీజేపీకి చేస్తుంది. ఇంకొక లాస్ట్, ఇప్పుడు మనకి గోవధ అనేది భయంకరంగా జరుగుతుంది అటు దేశం మొత్తం మీద. గోవు జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం? అంటే ఏం చెప్తారు? ప్రకటించలేదు ఇంకా. ఎక్కడ భయంకరంగా విచ్చలవిడిగా గోవధ జరుగుతున్నాయి. గోవధ చేయడానికి ఇంకా ఎన్ని చట్టాలు ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ఫోర్స్ ఎవరు చేస్తున్నారు? రాష్ట్రాలు. ఇదే యూపీలో పోయి చూడండి, ఇంకా కర్ర కాల్చి వాత పెడతారు అక్కడ యోగి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు అది? తెలంగాణ రాష్ట్రంలో గోవు సంఘ దేవుడు సార్ దేవాలయాలపైన డైరెక్ట్గా వచ్చి దాడులు చేస్తుంటేనే ఉల్టా నోరు తెచ్చినటువంటి హిందువులపైన అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఇది కావాలని జరగట్లేదా? వాళ్ళకు అజెండా ప్రకారం జరగట్లేదా? నాకు డౌట్ వస్తుంది. మరి తేల్చాల్సింది ఎవరు? పోలీసులు తేల్చలేకపోవడం అనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. సికింద్రాబాద్లో వచ్చి ఆ రోజు మోటివేట్ చేసినటువంటి మోటివేటర్ ఎవరు? ఆ 40 మంది మోటివేట్ అయిన వాళ్ళు, ఆ 40 మంది ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో సిబిఐ రానికి లేదు, ఇంటర్ఫీర్ రానికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ డేటా కలెక్ట్ చేసుకుని ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళు చేస్తారు 100%. డోంట్ వరీ అబౌట్ ఇట్. మేము ఉత్తరానికి పోలే, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ అండర్ కవర్. బట్ డైరెక్ట్ యాక్షన్లు దిగాలి అంటే స్టేట్ యొక్క కన్సెన్సస్ అవసరం, కన్సెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఈ రాష్ట్రంలో ఏదైనా యాక్టివిటీ చేపట్టాలంటే ఏదైనా కోర్ట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, ఇస్తేనే చేయగలుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఫెడరల్ సిస్టమ్. అదే అన్నా సార్, ఇప్పుడు మన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ అర్థం చేసుకోవాలి ఎవరైనా మాట్లాడాలంటే.
ఏమీ అర్థం కాకుండా నోటుకొచ్చి మాట్లాడేటోళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావు సార్ చెప్పండి. బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడేటోళ్ళకి మీకు ఏం సమాధానం ఇవ్వగలుగుతాం మీరు చెప్పండి. మినిమం అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అట్లా అంటే యూపీ తరహా ఏదైతే పరిపాలన జరుగుతుందో తెలంగాణలో భవిష్యత్తులో చూడొచ్చు అంటారా మనం? రావచ్చు. ఉత్తరప్రదేశ్ లాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు యోగి, అలాంటి పర్సన్ మనం ఇక్కడ తెలంగాణలో చూడొచ్చు అంటారా? రాకూడదని ఎందుకు అనుకుంటున్నారు? వస్తుందంటారా అని అడుగుతున్నాను నేను. అదే సార్ ఏదైనా సరే డెస్టినీ సార్. ఒకవేళ నిర్ణయింపబడితే ఓకే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అంటే సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా హైందవ ప్రచారము లేకపోతే పరిరక్షణ జరగాలి అన్నటువంటి పరిస్థితి సందర్భం ఏర్పడితే ఖచ్చితంగా ఇక్కడ కూడా జరుగుతుంది. కేరళ అనేది ఒక పాషండ రాష్ట్రం, అంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినటువంటి పాలకులు ఉన్నటువంటి ప్రాంతం, కమ్యూనిస్ట్ ప్రాంతం. చివరికి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కూడా వివాదాస్పదంగా మలిచినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ, అక్కడ వావి వరుసలు లేనటువంటి పార్టీ. వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏముంటుంది సార్? అవును, ఏముండవు వాళ్ళకి. ఏముంటుంది మీరు చెప్పండి, నేను చూడలేదా? కొంతమంది గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంటే వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడున్న కమ్యూనిస్టులు దొంగలేనా? చాలా మంది. సిద్ధాంతపరంగా ఉన్న గొప్ప కమ్యూనిస్టులు వేరు, వాళ్ళు త్యాగాలు చేసారు, సిద్ధాంతం అమ్మారు. అవి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు అంతా దొంగల మూట తయారయ్యారు. ఇప్పుడు అటువంటి రాష్ట్రాల్లో సైతం బీజేపీ జెండా ఎగిరిందా లేదా? లేదా? కాబట్టి ప్రకృతి నేచర్ విల్ టర్న్ బ్యాక్ అండి. ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు. కానీ ఇంకో ప్రశ్న ఒకటి మిగిలిపోయిందండి. చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే బీజేపీ వాళ్ళు కేవలం హిందువుల పక్షాన పోరాడడానికే వస్తారు అనే కొంతమంది అంటుంటే, వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ అంటారు. అవునా కాదంటారా? అంటే గొడవ క్రియేట్ చేయడైనా వాళ్ళే చేస్తున్నారని అంటున్నారు, నిజమా కాదా? ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, ఏదైనా అడిగితే దానికి ఏదైనా స్పెసిఫిసిటీ ఉండాలి. ఇంకో పలానా ఇష్యూ మీరు కావాలని చేశారు చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తా. వేగ్గా వేసినటువంటి దానికి ఏం సమాధానం ఇవ్వమంటారు మీరు చెప్పండి. ఆర్టికల్ 370 కోసం అడగడం తప్ప, భారతదేశ సార్వభౌమత్వం కోసం పోరాటం తప్ప, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశ జెండాకి కట్టుబడి ఉండాలన్న తప్ప, హైదవులు పరిరక్షింపబడాలి, అందరితో పాటే వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలి, కాశ్మీరీ పండితులను ఏ విధంగా ఊచకోత జరిగిందో ఆ విధంగా నెక్స్ట్ ఇంకోసారి జరగకూడదు అని ఆలోచించడం తప్ప, ఈ దేశంలో మతం పేరుతోటి చొచ్చుకొని వస్తున్నారు కొంతమంది, కేవలం మన పాపులేషన్ని పెంచి మన దేశ సమగ్రతను దెబ్బతీయడానికి, అటువంటి అరికట్టాలని చెప్పడం తప్ప ఏ తప్పు బీజేపీ చెప్పింది చెప్పండి మీరు? ఈ దేశంలో మన ఆదర్శమూర్తి, మన తండ్రి శ్రీరామచంద్రమూర్తి గుడి కట్టాలి ఆయన జన్మస్థలంలో అన్న తప్ప ఏ తప్పు? వాట్ ఈస్ రాంగ్? టెల్ మీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీజేపీస్ ఐడియాలజీ? అదే, ఎవరిని హింసపరిచినాము, ఎవరిని గాయపరిచినాం, మేము ఎవరి మనోభావాలను మేము దెబ్బతీసినాము? మేము అందరూ బాగుండాలనుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు, మేము కూడా అందులో ఉండాలనుకుంటున్నాం. మేము సింపుల్, మా జెండా అదే. ఇప్పుడు ఈ 5 years మీరు కార్పొరేటర్గా ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ సమస్య వల్ల ఓ ప్రాంతమో లేకపోతే ఒక ఏరియానో మంచిగా నేను ఇది చేయగలిగానని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలా మీకు ఏముంది? అలా చాలా నేను అన్ని ఏరియాస్ చేసినాం. అట్లా ఎక్కువగా మెయిన్గా ఇప్పుడు డ్రైనేజా అసలు ఏదో ఒక అన్ని చోట్ల చేశాము. కాకపోతే ఒకటి భగత్ సింగ్ అని ఒక ప్రాంతం ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది. అవునవును. అక్కడ యాక్చువల్లీ అప్పుడు నేను ఉన్నప్పుడు కంప్లీట్గా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే. ఇట్లా వాటర్ వస్తే ఇల్లు నీళ్ళలోకి వచ్చేస్తుండే, చాలా ఘోరంగా ఉండే. చెరువు పక్కగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి పోయి చూడండి. ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసి పడేసినాం. చాలా చాలా అసలు నిజంగా అద్భుతంగా మారింది. ఇంకా చేయాల్సింది ఎప్పుడైనా ఇంక ఉంటుంది. కానీ దాంట్లో పార్క్ కట్టినాం, హాస్పిటల్ కట్టినాం, 75 లక్షలు పెట్టి బ్రిడ్జి కట్టినాం, సీసీ రోడ్లు వేసినాం, వాటర్ బాల్స్ పెట్టిస్తాం, బోర్లు వేసినాం, అండ్ ఎంఆర్ఓని డైరెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ పట్టాలకు సంబంధించి 58-59 జీవోలో పర్సూ చేయించినాం. చాలా ఇష్టం బేసికలీ. అంటే అక్కడ బస్తీ అంటే జనరల్గా బీజేపీకి కాకుండా ఓటు వేస్తారు అంటే డబ్బులు వైపు తనవుతారని ఒక ఆలోచన ఉండేది. ఉంటే జనరల్గా అంతే. నన్ను చాలామంది అనేటోళ్ళు అనేటోళ్ళు. డజంట్ మ్యాటర్. ఓట్లు రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించలే నేను. ఓట్లు రాజకీయాల గురించి ఆలోచించలే. వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళు కూడా మన ప్రజలే అనేటువంటి ఆలోచనతో ఒక జెన్యూన్ డెవలప్మెంట్ చేయాలన్న కాస్ట్ తోటి చేసినాం. అది ఇది టీఆర్ఎస్ బస్సియా, ఇది కాంగ్రెస్ బస్సియా, ఇది బీజేపీలో ఓట్లు వేస్తారా, ఇట్లా ఎవరో మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు అట్లా భావించలేదు, నేను చేయలేదు. కానీ ఇంతమంది 40+ కార్పొరేటర్స్ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా శ్రవణ్ గారు, నెక్స్ట్ శ్రీవాణి, సరూర్ నగర్ కార్పొరేటర్ గారు శ్రీవాణి గారు, మీ ఇద్దరు వాయిసే వినిపిస్తుంది. తతిమ వాళ్ళందరూ మాట్లాడట్లేదు
వీళ్ళే డామినేషన్ ఎక్కువ ఉందని అంటున్నారు, నిజమా? కొంచెం బహుశా మేము గట్టిగా మాట్లాడతాము. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడారని ఎందుకు అనుకోవాలి, మేము గట్టిగా మాట్లాడదాం అనుకోవచ్చు. వాళ్ళు మా టీమ్ యాక్చువల్లీ శ్రీవాణి గారు కానీ మహేందర్ కానీ వీఆర్ ఆల్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇస్తారు కదా, అట్లా ఏం లేదు. కానీ బట్ కొంచెం ఎక్కువ ఫైట్ చేస్తాం మేమైతే, తెగించేస్తాం అనమాట బేసికలీ. అంటే ఇష్యూస్ మీద కాంప్రమైజ్ కంప్లీట్గా. ఇష్యూ పట్టుకుంటే దాన్ని గట్టిగా ఒక కొలికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే. భవిష్యత్తులో శ్రవణ్ గారి అంతిమ లక్ష్యం ఏముందంటారు? అంటే దీని తర్వాత నాకు ఎమ్మెల్యే మంత్రి లేకపోతే ఇలా ఏమైనా మీకు ఆశ ఉందంటారా భవిష్యత్తులో? ఇప్పుడు ఆయన డిసైడ్ చేస్తారండి. రేపు పొద్దున్న నేను బతుకుంటాను నాకు గ్యారెంటీ లేదు, ఉందా? చెప్పలేం, ఎవరికి చెప్పలేం. అవునా కదా, మరి ఎందుకు ఎప్పుడు గురించి ఆలోచించాలి? అంటే ఒక ఏం ఉంటుంది కదా, ఇప్పుడు నేను కార్పొరేటర్ అయినా రేపు నా ఏముంది, బతికినంత కాలం మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పని చేయాలి, ఎంపీ అవ్వాలి, ధర్మరక్షణ కోసం. ఎంపీ అని అట్లా ఎంపీ ఎమ్మెల్యే ఇట్లా నేను చెప్పలేను కానీ ఉన్నత అంటే ఇంకా మంచి అవకాశాలు రావాలి, మంచిగా ప్రజాసేవ చేసేటువంటి బలం ఉండాలి, ఒక పవర్ ఉంటేనే పని చేయాలి. ఒక మాట 5 years బ్యాక్ నాకు పవర్ లేదు కాబట్టి నేను ఎవరో తెలియదు, 5 years నాకు పవర్ ఉంది కాబట్టి ఎవరో ఎవరిని తెలుసు. అవునా కదా, పవర్ మేక్స్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అవునా కదా, ఈరోజు పవర్ ఉంటేనే కదా మనం ప్రజల కోసం పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో మీకు మంచి పదవి వస్తే ఇలానే శ్రవణ్ గారు ఉంటారంట, ఇలానే ఉంటారా మీరు? జీవితకాలం ఇట్లనే ఉంటుంది సార్. ఇదే ప్రజాసేవ. 5 ఏళ్ల క్రితం కూడా నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు. అవునా? 5 ఏళ్ల తర్వాత ఇట్లనే ఉండగా, 5 years బ్యాక్ ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా కదా సార్. ఏమైనా ఎక్స్ట్రా మారినా మీరు చెప్పండి. అదే చేంజ్ ఉండదు సార్. పోయే వరకు ఇట్లనే ఉంటాం, నా పోయే వరకు డౌన్ టు ఎర్త్ గ్రౌండ్ మీదనే ఉంటాం. రామచంద్రరావు గారికి మీకు మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటారు? మా సొంత మా బంధువులు అవుతారా? బంధువులే. మా సార్ ఈజ్ లైక్ ఈజ్ అ మెంటర్, ఈజ్ లైక్ మా ఫాదర్ తర్వాత ఆయన సొంత ఇదిలాగా అనమాట. ఇట్స్ మై ఫ్యామిలీ దిస్ థింగ్ అనమాట. బాండింగ్ కూడా ఈ టేక్స్ కేర్ లాట్. అంటే ఆయన నుంచి నేను ఆయనతో కొట్లాడగలను కూడా, కొట్లాడతాను కలుస్తాను అంత, నాకు అంత స్వేచ్ఛ ఉంది. అంటే బేసికల్ ఏదో కావాలంటే కొట్లాడగలను, బతిమాడుకోగలను, ఏం చేసుకో, బికాస్ ఫ్యామిలీస్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీని పక్కన పెట్టి ఒకవేళ యాజ్ ఏ పొలిటీషియన్గా మీరు ఆయన్ని అంటే ఈయనలో ఈ వ్యక్తిలో నేను ఇది చూసి నేర్చుకోవచ్చు, నేను కూడా ఇలా ఉండొచ్చు, అలాంటి క్వాలిటీస్ మీరు రామచంద్రరావు గారు పిఆర్ అండి. ఆయన ఎవ్వరిని నిలబడండి, మీరు పోండి, మీరు పోండి 100 మంది గురించి ఆ ఈ చెవులో ఊదండి అని ఏం ఒక మాట మాట్లాడాడు ఆయన. వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు మంచోళ్ళు ఏం మాట్లాడాడు, నవ్వురుకుంటారు అంతే. సబ్జెక్ట్ మీద మాట్లాడతారు ఆయన. సబ్జెక్ట్ ఎంత ఉందో ఆ టైంకి ఏదైతే ముద్ద అంటే ఇష్యూ అవుతుందో ఆ ఇష్యూకి సంబంధించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు తప్ప ఆయన తిట్టిన వాళ్ళని కూడా ఆయన గుండెల్లో అంటే ఆయన మంచిగా అంటే శత్రువు కింద భావించాడు ఆయన. నేను ఒక సందర్భం చెప్తాను మీకు, ఎవరికి చెప్పలేదు నేను ఇది. యాక్చువల్లీ నేను ఆయన నుంచి ఇన్స్పైర్ అయినది, పర్సనల్ ఇన్స్పైర్. కొంతమందికి చాలా క్లోజ్ పీపుల్తో మాత్రమే పర్సనల్గా షేర్ చేసుకున్నా. ఒక సందర్భంలో కొంతమంది పెద్ద మనుషులు ఏదో ఒక కోపంలో ఒక సందర్భంలో ఆయన కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్లు వేసారు, గట్టిగా క్వశ్చన్లు వేసారు. లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు, జస్ట్ ఇట్ వాస్ ఎ ఫ్యామిలీ డిస్కషన్. వేరే వాళ్ళు అయితే నాలాంటోడైతే లేచి వచ్చేస్తాడు, ఎవడు మాట్లాడతాడు మీతో అనుకుంటాను. మాట మాట్లాడలేదు ఆయన, సింగిల్ మాట. అవతల ఎంతమంది ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు విని అదే చిరునవ్వుతో లేచి నించొని మళ్ళీ నెక్స్ట్ డే పని చేసుకున్నారు. అంటే ఇమ్మీడియట్గా వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయిపోయారండి. ఎంత గొప్ప విషయం మీరు చెప్పండి. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఇట్ మే లుక్ నెగిటివ్ టు యూ, కానీ నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను, చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటాను. నేను నా దగ్గర ఉన్నటువంటి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఫర్ దట్ మ్యాటర్ మా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాను, మా అన్నయ్యతో షేర్ చేసుకున్నాను, మా చాలా శ్రీనివాస్ గారు మా ఫ్రెండ్ ఉంటారు, ఆయన పెద్ద మనిషి, వాళ్ళతో షేర్ చేసుకున్నా. ఎవరి దగ్గర క్వాలిటీ ఉండదండి, అంత పేషెన్స్ అనమాట. ఇప్పుడు తిడితే నేను మిమ్మల్ని తిడతా, మీరు తట్టుకోగలరా? అది డిపెండ్స్. అది ఎంత ర్యాప్ ఉన్నా సార్, కన్న తల్లిదండ్రులు తిడితేనే ఎవరు వింటలేదు. 2 నిమిషాలు వింటారు, 3 నిమిషాలు మహా అయితే రియాక్ట్ అవుతారైతే బాధపడి వెళ్ళిపోతాం. 30 నిమిషాలు కంటిన్యూస్గా తిట్టినా కూడా మీరు ఏ కోపం పెట్టుకోకుండా లేచి వెళ్ళడం అనేది ఎంత గొప్ప విషయం మీరు చెప్పండి. అదే కరెక్ట్. దట్ ఈస్ ట్రూలీ ఇన్స్పైరింగ్, మానవతావాది అంటారు ఆయన. ట్రూలీ ఇన్స్పైరింగ్ ఫ్యాక్ట్ ఫర్ మీ. నిజంగా కూడా నేను చాలా చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయిపోయినా. నా పర్సెప్షన్ మాడిపోయింది అసలు. యాక్చువల్లీ అరే ఇట్లా ఉండాలి మనిషి అంటే అనుకున్నాను. నేను కూడా అట్లనే ఉండాలి, అది సహనం అంటే అనుకున్నాను. బీజేపీలో చాలామంది ఉన్నారు ఇప్పుడు, రఘునందన్ రావు గారు కానీ, అరవింద్ గారు కానీ, నెక్స్ట్ శ్రీటల గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి కానీ, వీళ్ళల్లో మీకు రాజాసింగ్ గారు కానీ, వీళ్ళలో మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరంటే ఏం చెప్తారు?
నాకు అందరు ఇష్టమే సార్, ఎవరు ఇష్టం లేదు ఇప్పుడు ఒక person ఉంటారు సార్, life లో ఒక్కళ్ళే ఉంటారు friend. మీకు శివుడు ఇష్టమా, విష్ణుమూర్తి ఇష్టమా, వినాయకుడు ఇష్టమా, కుమారస్వామి ఇష్టమా అంటే ఏం చెప్తారు? మన బ్రహ్మం ఒకటే కాబట్టి దైవం ఆది దైవం మహాదేవుడే. నేను నా లీడర్ బీజేపీ ఇష్టం అని చెప్తా. అప్పుడు నేను అందరు బీజేపీలో స్వరూపం కాబట్టి బీజేపీ ఇష్టం అని చెప్తా. లేదు సార్, అంటే ఒక పర్సన్ ఉంటారు కదా నాకు సపోర్ట్ గా నిలబడిన వ్యక్తి అని అంటారు కదా, అలా ఎవరు లేరు? మా ఫాదర్ నాకు ఫస్ట్. మీ ఫాదర్? మా ఫాదర్ ఇస్ మై ఫస్ట్ అంటారు కదా, ఆయనకు మించి. ఎందుకంటే ఈజ్ అంటే అన్నీ నేర్పించింది ఆయనే. అండ్ ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ మై ఫాదర్. నన్ను ఎవరు గుర్తుపట్టిరని ఇప్పుడు మహా అంటే మీరు పర్సన్, నీకు ఫ్రెండ్స్ ఉంటారు, మీ క్లాస్మేట్స్, నీ చుట్టుపక్కల నీకు క్రికెట్ ఆడుకునే వాళ్ళు గుర్తుపడతారు. ఎలక్షన్స్లో నిలవాలంటే అది సరిపోదుగా. అవును. నన్ను ఎవరు ముఖం చూపించి గెలిపించారు ప్రజలు? మీ నాన్నగారు. సింపుల్. ఇప్పుడు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను, మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాలనే వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ వేదిక ద్వారా మీ జీవితంలో, అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఈరోజు ఈ క్షణం వరకు, అంటే ధన్యవాదాలు కొంతమందికి ఉంటుంది, అరే నేను వాళ్ళ రుణం తెచ్చుకోలేను అనేటోళ్ళు తల్లిదండ్రులు, థ్యాంక్స్ అని ఫ్యామిలీ, తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, నాకు గురువు. నేను ఎంత చెప్పినా కూడా తక్కువే అనుకుంటారు. అయిపోయి తక్కువ కాదు అసలు, ఐ కెనాట్. ఇంకా దాన్ని ఇది వాళ్ళ దయాదాక్షిణాలు లేకపోతే నేను లేను. వాళ్ళ దయాదాక్షిణాలు, వాళ్ళ భిక్ష లేకపోతే నేను అనేటోనే లేను. ఇట్ ఇస్ మై ఫ్యామిలీ అండ్ మై గురువుస్. గురువు మొత్తం అందరూ. అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇలా వస్తారని ఊహించారా? ఫైనల్గా చెప్పండి. రాజకీయాల్లోకి వస్తానని అంటే వస్తానని తెలుసు నాకు, అంటే ఏ ఫామ్లో వస్తానని నాకు క్లారిటీ లేకుండా. వాజ్ ఎ స్టూడెంట్ లీడర్ రైట్. ఉన్నారు సార్. అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, తంతే బోరెల బుట్టలో పడ్డారని అంటారు చూసారా, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా బుర్రల బుట్ట ఏం పడలేదు సార్. బుర్రల బుట్ట పెడితే అంటే మీకు ఇంట్రెస్ట్ తేజస్వి సూర్య గారు ఉన్నారు. అవును. ఆయన ఏవిపి ఐ థింక్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా, నాకు తెలిసినంతలో. ఆయన డైరెక్ట్ మోడీ గారు ఫోన్ చేసి వచ్చే నువ్వు ఎంపీ అన్నాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అనేసారు. ఇది అది అదృష్టం. ఎంత పెద్ద అదృష్టం మరి అది. నితిన్ నవీ గారు ఉన్నారు, మీకు తెలుసా ఎవరు? డైరెక్ట్ తీసుకెళ్ళి నా బాస్ ఈయననే అని చెప్పింది మోడీ గారు. ఈయన పార్టీ ప్రెసిడెంట్. 45 years నా ఏజే అనేది కూడా, 2-3 years 48 నా ఏజే నితిన్ నవీ గారిది. అవునా? తేజస్వి సూర్య నాకన్నా ఇంకా చిన్నమేమో బహుశా, నాకు తెలియదు. కానీ మరి డైరెక్ట్ మోడీ గారు పిలిచి ఆయన ఆల్ ఇండియా యువమోర్చా ప్రెసిడెంట్ చేశారు, ఎంపీ చేశారు. ఈయనేమో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసి ఈయనే నాకు బాస్ అనేసారు. అది బూరెల బుట్టలో పడ్డం. అంటే ఇది కూడా ఓకే, అదృష్టం కాదంటే నేను తక్కువ ఏం చూస్తలేను. ఫర్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్సో గుడ్, ఈక్వల్లీ ఆపర్చునిటీ. బట్ ఏంటంటే ఇంకా పని చేయాలంటే ఇంకా అవకాశం. దీంట్లో ఈక్వల్ నేను తన్నులు కూడా తిన్నా కదా, చాలా తిన్నా. ఐ సాక్రిఫైస్డ్. నాకు లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసేసిన కదా సార్. నా ఫ్యామిలీ, నా ఇల్లు, ఇంకా ఏం లేదు నాకు. అదే ఏ రోజైనా అనుకున్నారా హ్యాపీగా మంచిగా జాబ్ శాలరీ వచ్చేది టైంకి ఇంటికి ప్రతిరోజు అనుకుంటా, ఇది ఎందుకు అనుకున్నారా మీరు? ఎవ్రీడే. ఎందుకంటే ఎవ్రీడే అవతల పార్టీ అవతలోడు నేను నచ్చినోడు తిట్టినప్పుడల్లా, నాకు బాధ అనిపించినప్పుడల్లా ఇదే అనుకుంటా, ఏంద్రా మన బతుకు ఇట్లా తిడుతున్నారు అనుకుంటా. బట్ నెక్స్ట్ డే మోటివేట్ అవుతుంటా. స్వామి వివేకానంద ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పిన కదా, అట్లా అనేక మంది ఉన్నారు. ఇట్ ఈస్ అ మోటివేషన్, ఇట్ ఈస్ డెస్టినీ, అండ్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. గాడ్ గివెన్ భగవంతుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చిండు పోరాడడానికి, పనిచేయడానికి. అవునా కదా? ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్న బాధ్యత నాకు ఉంది. ఒకసారి నేను సద్వినియోగం చేసుకోలే అనుకోండి, ఇంకో అవకాశం భగవంతుడు ఇయ్యడు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఉన్నదాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఐ షుడ్ రెస్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఏమన్నా అంటే సార్, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, తంతే బూరెల బుట్టలో పడ్డా. బూరెల బుట్టలో పడ్డాని నేను ఎందుకు అనుకుంటలే అంటే, ఇదేం నాకు ఆయాచితంగా రాలే. మా నాన్న ఫాదర్ లాంటి వాళ్ళు అనేక మంది త్యాగం చేస్తే, అనేక సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళ వల్ల వచ్చింది. నేను తక్కువ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళని తక్కువ చేయలే కదా. చాలా సాక్రిఫైస్ చేశారు కదా వాళ్ళందరూ. కాదు, నేను వాళ్ళ పేరు నిలబెట్టడానికి పని చేస్తున్నా. ఇప్పుడు అట్లా నేను ఎప్పుడు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసిన. అయాచితంగా బూరెల బుట్టలో పడ్డమంటే ఏది చేయకుండా రావడము, లేకపోతే అవుకున్న దానికన్నా ఎక్కువ రావడం కదా. అవునా కదా? అట్లా అంటే నేను కించపరచట్లేదు, బట్ జస్ట్ మీరు అడిగారు కాబట్టి రేషనలైజ్ చేసి చెప్తున్నాను అంతే బేసికలీ. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే లోపల ఒక ఫటాఫట్ అయినా ఒక 5 members పేర్లు చెప్తా. ఇది నా ఇంటర్వ్యూలో ఉన్న స్పెషాలిటీ. 5 పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి స్ట్రైట్గా మనం కూడా ఆన్సర్ చెప్పండి. నరేంద్ర మోడీ గారు. కమిట్మెంట్. అమిత్ షా గారు. డిసిప్లిన్. యోగి ఆదిత్యనాథ్. పవర్. స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు. ఆయన చెప్తున్నా కదా, పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ సహనం, పేషెన్స్. కమింగ్ టు యువర్ సెల్ఫ్ శ్రవణ్ గారు అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్. కమింగ్ టు మీ నేనేం చెప్తారు? నైస్ పర్సన్, బబ్లీ. నిజం చెప్పండి. నిజంగా వెరీ నైస్ పర్సన్. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు. చూస్తే కూడా అంత యువర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్ పర్సన్. అంత చక్కగా ఉన్నారు. అదే సార్, మీరు చూస్తేనే ఒక ఫేస్లో కళ ఉంది. అవునంటారా? ఒక గ్లో.
నిజమంటారా? ఒక తేజస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు భవిష్యత్తులో ఇంకో ఎన్నో అంటే ఎన్నో ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని ఆడియన్స్ తరపున, నా తరపున మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ, ఎల్లవేళలా ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే మీరు నిత్యం కొలిచే మీ ఇష్టదైవం మీ అనుగ్రహం కూడా మీకు ఉండాలని కోరుకుంటూ, ఇలానే అంచెలంచెలా ఎదిగి ఎంత ఎదిగినా అంతలా ఒదుగుంటారని కూడా నేను అనుకుంటూ, నెక్స్ట్ మీరు ఇంకోసారి మీరు మంచి పదవిలో కూడా మీరు మంచి పదవికి వెళ్తారు, అప్పుడు మీరు కూడా నాకు అప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి, మన ర్యాపో కూడా ఇలా మెయింటైన్ చేద్దాం. మీరు మంచి స్థానాల్లో ఆశించాలని వెళ్ళాలని నేను కూడా ఆశిస్తూ ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా.